లత గారు నమస్కారం. నమస్తే అండి. అలా పిలిస్తే పలుకుతారా పలకరా? అలాగే పలుకుతాను. అప్పుడు ఏది వర్కౌట్ అయింది, ఇప్పుడు కావట్లేదు ఏమిటి అంటే ఏం తెలుసుకున్నారు సడన్ గా మీరు ఆయన గురించి? వెంకయ్య నాయుడు పేరు ఎందుకు వస్తుంది? వీళ్ళిద్దరి మధ్య ఉన్న అవిభక్త కళల సంబంధం చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఉంటే నేను వెంకయ్య నాయుడు ఏంటండి మీరు దడదడలాడిస్తున్నారు? 2014లో జరిగిన తప్పు మళ్ళీ జరగకూడదు. రోజా గారు అసెంబ్లీ నుంచి మిమ్మల్ని ఎందుకు బహిష్కరించారు? ఎవరైనా అసెంబ్లీకి ఎందుకు వెళ్తామండి? వాళ్ళతో కొట్లాడటానికి వెళ్తామా, లేకపోతే వాళ్ళతో తిట్టించుకోవడానికి వెళ్తామా? రోజా గారు నోరు పారేసుకున్నారనే విమర్శలు బోండా ఉమా మిమ్మల్ని అందరినీ ఇక్కడే పాతేస్తాను రండ్రా అంటాడు. ఏమిటంటే అధికార దుర్వినియోగం అంటారా? జ్యోతుల్ నెహ్రూ గారు బూతులు మాట్లాడారు. ఏమన్నారు కూడా ఒకసారి గుర్తు చేయండి అని మాట్లాడారు. నువ్వు మగాడివా, నీకు మగతనం ఉందా అని ఒక అచ్చం నాయుడు కడుపు కాలుతుందా లేదండి? అసెంబ్లీలోనే వాళ్ళు రౌడీయిజం చేసే పరిస్థితికి టీడీపీ వాళ్ళు దిగజారంటే ఆలోచించండి. మీరు చెప్తున్న ప్రతి మాటని, మీరు పెడుతున్న ప్రతి ప్రెస్ మీట్ని మీరు పెయిడ్ ఆర్టిస్ట్ అని రకరకాలుగా తెలుగుదేశం పార్టీ నాయకులు మిమ్మల్ని విమర్శిస్తున్నారు. రోజాను తిట్టడానికి మాత్రం స్క్రిప్ట్లు రాసుకొని వస్తారు. సో వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులా, నేను పెయిడ్ ఆర్టిస్టులా? వ్యక్తిగతంగా బాధేస్తుందండి ఇవన్నీ విన్నప్పుడు. అలవాటు అయిపోయింది ఇప్పుడు. కానీ ఆ టైంలో నిజంగా నేను చెప్పగలను, నాది కాదు వాయిస్ ఏదో అతికించారని రకరకాలుగా ఏ రోజు చెప్పాల. ఇంతవరకు అది నా వాయిస్ కాదు అని ఎక్కడా కూడా చెప్పలేదు. నా వాయిస్ అని కూడా చెప్పలేదు, ఏమి చెప్పలేదు. ఆబ్వియస్లీ వాయిస్ అయిపోయింది. నన్ను తాకితే గవర్నమెంట్ పడిపోతుందని వాళ్ళిద్దరు చూసుకుంటున్నప్పుడు మీరు ఎందుకు మళ్ళీ ఉత్సాహంగా పైకి వచ్చారు తెర మీద? అంటే ప్రజాస్వామ్యంలో జరగకూడదనా? ఆ ఒక్క కారణం కాదు, అలాంటి కారణాలు చాలా ఉన్నాయి. ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా బ్లాక్ మెయిల్ చేసుకొని. సో ఇప్పుడు ప్రజలు రోజా గారి మాటలని నమ్ముతున్నారంట. పార్టీ లేకుండానే ఒక 3-4% అన్డిసైడెడ్ ఓటర్స్ ని ప్రభావితం చేసిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పార్టీతో ముందుకు వస్తున్నారు. మొన్న ఎలక్షన్స్ లోనే కనుక పవన్ కళ్యాణ్ గారు కానీ పార్టీ పెట్టి ఆయన కూడా కంటెస్ట్ చేస్తుంటే. పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పారు, చిరంజీవి గారి పాత్ర ఎలా ఉండబోతుంది. వీళ్ళకి అలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు, సినిమా ఫీల్డ్ నుంచి వచ్చారు. మీరు సినిమా ఫీల్డ్ నుంచి వచ్చారు కదా. మొత్తము ఆయన సినిమా ఆయనకి ఫ్లాప్ అయిందని తెలియటానికి మీరు రియాక్ట్ అవుతున్నప్పుడు అంటే అనిపించదామో ఇన్ని మాటలు అనేస్తున్నాను నేను. నిజంగా ఆయన మంచి అడ్మినిస్ట్రేషన్ చేసుంటే వెల్కమ్ టు ది ఇండియన్ పొలిటికల్ లీగ్ IPL విత్ స్వప్న ఐ డ్రీమ్లో ప్రత్యేక కార్యక్రమం. అండ్ ఇవాళ మన గెస్ట్ ఎవరంటే చాలా సుపరిచితులు, తక్కువ కాలంలోనే తన ముద్ర వేసుకున్నారు. సినిమాల్లో అఫ్ కోర్స్ నటిగా చాలా పాపులర్ అయిన తర్వాత ప్రజల పట్ల తన సర్వీస్ని అందించడానికి రాజకీయాల్లోకి వచ్చి అనతి కాలంలోనే చాలా ఒక స్టాంప్ తంది వేసుకోవడమే కాకుండా అధికార పార్టీకి గుబులు పుట్టిస్తూ అలాగే అసెంబ్లీలో హడలు పుట్టిస్తూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. నగిరి ఎమ్మెల్యే ఇవాళ మన గెస్ట్ రోజా గారు అందరికీ తెలుసు కదా. లత గారు నమస్కారం. నమస్తే అండి. అలా పిలిస్తే పలుకుతారా పలకరా? అలాగే పలుకుతాను. అవునా? ఇంకా లత అని పిలుస్తారు అందరూ? ఇంట్లో కానీ బయట ఫ్రెండ్స్ రిలేటివ్స్ అంతా లత అని పిలుస్తారు. ఏంటండి మీరు దడదడలాడిస్తున్నారు? ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు. మీరు వచ్చారంటే తెర మీదకి ఏమనేస్తారు అని. అంటే జనాల్ని పక్కదోరి పట్టించే విధంగా ఈరోజు అధికార పార్టీ ప్రతి ఇష్యూలో కూడా వాళ్ళు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు మీద ఎవరో ఒకరు స్పందించాల్సిన అవసరం ఉంది. లేకపోతే 2014లో జరిగిన తప్పు మళ్ళీ జరగకూడదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలా ప్రజల్ని మోసం చేసి వచ్చారో మళ్ళీ అదే పని చేయాలని ప్రయత్నిస్తున్నారు. సో అలాంటప్పుడు మనలాంటి వాళ్ళు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి రియాక్ట్ అవుతూ ఉంటాను. మీరు రియాక్ట్ అవుతున్నప్పుడు అంటే అనిపించదామో ఇన్ని మాటలు అనేస్తున్నాను నేను అని చెప్పి మొన్న అయితే ఇటీవల పెట్టిన ప్రెస్ మీట్లో చాలా ఘాటుగా చెప్పారు. ఐ థింక్ ప్రాబ్లీ దాంట్లో అన్నీ కూడా కరెక్ట్గానే చెప్పాను. నాకు హాస్పిటల్లో చేర్పించాలి ఇలాంటివన్నీ అలా చెప్పలేదు. మానసిక పరిస్థితి సరిగా లేదు అని అనిపిస్తుంది. ఆయన ఈ మధ్య కాలంలో స్టేట్మెంట్స్, ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆ 40 రోజులు మాల వేసుకొని తాకపోతే ఖజానా ఎలా నిండుతుందని, ఎవరైనా ఎస్సీల్లో పుట్టాలనుకుంటారా అని, లేకపోతే మన ఇంజనీర్లు అయితే బాత్రూమ్లు కట్టగలరు కానీ వీళ్ళేం కడతారు రాజధానిలో అని మాట్లాడటం కానీ, నాకు వెంకయ్యకి అవకాశం ఉంటే అమెరికాలో పుట్టింటాం, ఇలాంటివన్నీ కూడా ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు కాదు. సో ఎవరికైనా కూడా న్యాచురల్గా అనిపిస్తుంది ఇతని మెంటల్ స్టేటస్ ఎలా ఉంది అని. సో ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఇప్పించాలని వాళ్ళ ఫ్యామిలీని అడిగాం తప్ప మనం వేరే ఉద్దేశం. అది కూడా మీరు చెప్తుంటే మామూలుగా అంటే ఎక్స్ప్రెషన్ కూడా చాలా కామ్గా కూల్గా అవి వాస్తవాలు చెప్పినట్టు చెప్పేస్తారు కాబట్టి చూసేవాళ్ళు నిజంగానే. అండ్ సెకండ్ విషయం మీరు చూస్తే లోకేష్ గారు కూడా ఇంతవరకు ఎలక్షన్ని ఫేస్ చేయలేదు, ఎలక్షన్ అంటే ఏంటో తెలీదు. అండ్ ఎలక్షన్ ప్రచారంలో కూడా ఎంత ఇమ్మెచ్యూర్గా అతను మాట్లాడిన విధానం మనం చూసాం.
అన్నా మీరు సైకిల్ గుర్తు కోటేస్తే మీకు మీరే ఊరేసుకున్నట్టని ఆయన పార్టీ గురించి ఆయన మాట్లాడాడు. నోరు జారుంటారు కదా. అదే అంటున్నాను, అది ఒకసారి కాదు, అంతకుముందు ఒకసారి ఈ రాజకీయాల్లోనూ ఈ ఆంధ్రప్రదేశ్లో కుల్లపిచ్చి కుల్లగజ్జి అవినీతి ఉన్న పార్టీ ఏదైనా ఉంటే అది తెలుగుదేశం పార్టీ అని ఆయన అన్నాడు. అంటే ఒక్కొక్క మీటింగ్లో ఆయన మనసులో ఉన్న మాటలు బయటకు చెప్పుండొచ్చు అనుకోండి, కానీ ఆ విధంగా నోరు జారటం కానీ అవగాహన లేకపోవటం కానీ అలాంటి వాడు వచ్చి ఈరోజు జగన్ లాంటి ఒక ప్రజానాయకుడిని మాట్లాడటం కరెక్ట్ కాదు. సో అందుకనే నీ స్థాయి ఇది, నీకు జగన్ గారిని అనే స్థాయి లేదు. సో ఆయన చెప్పి ఇంకా దాని ప్రకారంగా. కానీ రోజా గారు క్షమించాలి, అడక్క మానలేదు. ఇదే చంద్రబాబు నాయుడు గారి పార్టీలో మీరు ఒక టైంలో సభ్యురాలు, ఇది చాలాసార్లు విలేకరులు మిమ్మల్ని అడుగుంటారు, ఒకసారి కేటలు తెల్లని ఎందువల్ల ఎలా అంటే అప్పుడు ఏది వర్కౌట్ అయింది ఇప్పుడు కావట్లేదు ఏమిటి అంటే ఏం తెలుసుకున్నారు సడన్గా మీరు ఆయన గురించి? చంద్రబాబు నాయుడు గారి పార్టీలో నేను యాక్చువల్గా ఏమంటారు యాక్సిడెంటల్గా రావటం జరిగింది. 99 ఎలక్షన్స్లో నన్ను సినిమాలో ఇంట్రడ్యూస్ చేసిన శివప్రసాద్ గారు, మా ఫాదర్ ఫ్రెండ్, నా ఫస్ట్ మూవీ ప్రేమ తపస్సు డైరెక్టరు. సో తను ఆ ఎలక్షన్లో నేను గెలిస్తే నాకు మినిస్ట్రీ ఇస్తానని ప్రామిస్ చేశారు. సో నువ్వు వస్తే నేను ఖచ్చితంగా గెలుస్తాను. నేను అప్పుడు టాప్ హీరోయిన్గా ఉన్నాను. అండ్ సత్యవేడు వచ్చి తమిళనాడు బార్డర్, ఇప్పుడు తమిళనాడు బార్డర్ ఉన్న అన్నీ కూడా నాకు ఈక్వల్ క్రేజ్ ఉంది, తెలుగు అండ్ తమిళ్. సో ప్రచారం కోసం నన్ను తీసుకెళ్ళటం జరిగింది. సో అక్కడ నా మాటలు కానీ నేను ప్రజల్ని ఆకట్టుకున్న విధానం నచ్చి కంటిన్యూస్గా 26 days ప్రచారం చేయించుకున్నారు ఆ ఎలక్షన్లో, నాకు పాలిటిక్స్ గురించి తెలియకుండానే. సో అలా అలా సరదాగా స్టార్ట్ అయింది నా పొలిటికల్ ఎంట్రీ. కానీ ఆ టైంలో నిజంగా నేను చెప్పగలను, చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి అడ్మినిస్ట్రేటర్ అనేది నేను కూడా ఒప్పుకుంటాను. అది ఈరోజు నేను అపోజిషన్లో ఉన్నాను అని చెప్పేసి అప్పటి విషయాలు నేను అబద్ధాన్ని నేను చెప్పను. సో ఆ రోజుకి అతను అడ్మినిస్ట్రేషన్ సూపర్గా చేశాడు కాబట్టి అందరూ కూడా ఆయన మెచ్చుకునే పరిస్థితి ఉండింది. కానీ రాను రాను ఆయన డెసిషన్లో కానీ ఆయన బిహేవియర్లో కానీ ఆయన మాట్లాడే మాటల్లో కానీ చాలా తేడా వచ్చింది. ఈ 2.5 yearsలో మీరు చూస్తే రాజకీయం తెలియని వాళ్ళు కూడా ఇది ఏంటి ఇలా ఉన్నాడు ఇలా చేస్తున్నాడు, ఎంతో అనుభవం ఉంది కదా, జగన్ చిన్నపిల్లాడు కదా, స్టేట్ డివైడ్ అయిన తర్వాత అతను చేయలేడేమో, ఈయనైతే చేయగలడేమో అన్న నమ్మకంతో ఈయన్ని గెలిపించాము, ఏంటి ఇలా చేస్తున్నాడు అనేది ప్రతి ఒక్కరిలో కూడా అసహనం అనేది ఉంది. సో ఈరోజు పరిస్థితి కాబట్టి ఈరోజు మనం మాట్లాడాల్సి వస్తుంది. నిజంగా ఆయన మంచి అడ్మినిస్ట్రేషన్ చేసుంటే ఈరోజు మనం మాట్లాడిన ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉండరు. సో ఇప్పుడు ప్రజలు రోజా గారి మాటలని నమ్ముతున్నారంట? ఖచ్చితంగా నమ్ముతారు. ఎందుకంటే ఈరోజు ఏ ఒక్క విషయం అన్న ఆల్మోస్ట్ 600 హామీలు ఇచ్చారు. ఈ 600 హామీలో పెన్షన్స్, రైతు రుణమాఫీ ఈ 2 అరకొరగా ఇచ్చారు తప్ప మొత్తం మిగతా అన్నీ కూడా చేతులు ఎత్తేసిన సంగతి మనం చూసాం. ఆ పెన్షన్స్ విషయంలో కూడా ఎంత ఘోరమైందంటే మొన్నన పేపర్లో చూసింటారు, వికలాంగులు 4 లక్షల మంది దరఖాస్తులు చేసుకుంటే దాంట్లో 2.5 lakhs వచ్చి కరెక్టు వీళ్ళకి ఇవ్వచ్చు అని చెప్పి ధృవీకరణ చేసిన తర్వాత కూడా ఇంతవరకు ఒక్కరికి కూడా ఒక కొత్త పెన్షన్ రాలేదు. అంటే వీళ్ళు ఎవరికి పెన్షన్లు ఇచ్చినట్టు? ఇంకా ముసలోళ్ళు కానీ అలాగే విడోస్ కానీ ఎంతమందికి ఎక్కొట్టినట్టు? అంటే ఒక జన్మభూమి కమిటీ అని పెట్టి ఓడిపోయిన వాళ్ళని, పార్టీలో ఉంటారు కదా కార్యకర్తల్ని, దాంట్లో కమిటీ సభ్యులుగా వేసి ప్రజాప్రతినిధుల్ని పక్కన పెట్టేసి వాడు నాకు ఓటేయలేదు, వీడు నాకు పని చేయలేదు అని చెప్పి కక్ష సాధింపు చర్యగా గ్రామాల్లో పెన్షన్లు ఇవ్వటం జరిగింది. సో దీని మీద చాలాసార్లు నేను హైదరాబాద్ వరకు కూడా వచ్చి పోరాటం జరిగింది. అక్కడ ఉన్న కలెక్టర్ దగ్గర నుంచి ఇక్కడ హైదరాబాద్లో ఉన్న మెయిన్ అఫీషియల్ వరకు. అంటే వాళ్ళు మేము ఇస్తున్నాం అనుకుంటున్నారు కానీ వాళ్ళ పార్టీలో ఉన్న కొంతమందికి అర్హులు అయినా కాకపోయినా ఇస్తున్నారు తప్ప నిజమైన పెన్షన్దారులకు ఇవ్వట్లేదు. అది కనుక సర్వే చేస్తే బయటకు వస్తాయి అన్ని విషయాలు కూడా విత్ ప్రూఫ్స్తో వస్తాయి. మీరు చెప్తున్న ప్రతి మాటని, మీరు పెడుతున్న ప్రతి ప్రెస్ మీట్ని మీరు పేడ్ ఆర్టిస్ట్ అని రకరకాలుగా తెలుగుదేశం పార్టీ నాయకులు మిమ్మల్ని విమర్శిస్తున్నారు. యాక్చువల్గా నేను పెయిడ్ ఆర్టిస్ట్ అనింది నిన్న ఎవరో, ఆయన పేరు ఏంటి, బుద్ధ వెంకన్న. సో కాల్ మనీ సెక్స్ రాకెట్లో కాల్ మనీ వర్కర్గా పనిచేసే వాళ్ళకి అంతకన్నా ఏం లాంగ్వేజ్ వస్తుంది చెప్పండి? సో పెడిక్యూర్లు చేసేవాళ్ళు అంటే కాళ్ళు గడుగుతూ బతికేవాళ్ళు, కాళ్ళు గడగటం వల్ల ఎమ్మెల్సీ అయిన వాళ్ళు అనేది మనకు తెలిసిన విషయమే. సాష్టాంగ నమస్కారాల ఫోటోలన్నీ కూడా మనం పేపర్లో చూడటం జరిగింది. సో వాళ్ళకేంటంటే లొకేషన్ అనగానే సో మనం రియాక్ట్ అయితే లోకేష్ దగ్గర మార్కులు కొట్టేస్తాం అనుకుంటున్నారు. కానీ ఎందుకు అనాల్సి వచ్చింది, అది నిజమా కాదని ఆలోచిస్తే వాళ్ళకే అర్థమవుతుంది. సో అంటే ఈ విమర్శ అంటే అది కేవలం అక్కసు, రోజాని తిట్టాలి అని. నేను అదే ప్రెస్ మీట్లో నిన్న మార్నింగ్ డిస్కషన్లో కూడా అదే చెప్పాను. ఈరోజు పరిటాల సునీత గారు మాట్లాడినా లేదా పీతల సుజాత మాట్లాడినా ఇంకో మహిళ
ఎమ్మెల్యే మాట్లాడినా నేను అంటున్నా, మహిళలకి అన్యాయం జరిగినప్పుడు కానీ లేదా రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు కానీ గొంతెత్తని ఈ గొంతులన్నీ రోజా ప్రెస్ మీట్కి మాత్రమే. మీరు ఎప్పుడైనా గమనించండి, రోజా మాట్లాడితే వీళ్ళందరూ పడిపోతారు మూకుముడిగా. మళ్ళీ రోజా రాలేదనుకో తెర మీద ఒక నెల ఎవ్వరు నోరు తెరవరు. మీరు అధికార పార్టీలో ఉన్నారు, మీకు ఎన్ని బాధ్యతలు ఉన్నాయి, ఒక పని చేయరు, ఒక విషయం మీద సీఎం గారితో డిస్కస్ చేయలేరు, ఆయన్ని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయరు. కానీ రోజాను తిట్టడానికి మాత్రం స్క్రిప్ట్లు రాసుకొని వస్తారు. సో వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులా, నేను పెయిడ్ ఆర్టిస్టులా అని వాళ్ళకి సమాధానం చెప్తున్నారు. ఖచ్చితంగా వ్యక్తిగతంగా బాధేస్తుందండి ఇవన్నీ విన్నప్పుడు. అలవాటు అయిపోయిందా ఇప్పుడు? తెలుసండి, ఎప్పుడూ కూడా ఒక మనిషి ఎదుగుతుంటే ఉంటుంది కదా, ఒక మనిషి ఎదుగుతూ ఉంటే రాయలేయటానికి ప్రయత్నం చేస్తారు. అండ్ రెండోది, విమన్ అనగానే ప్రతి ఒక్కడికి కూడా చులకన భావన ఉంది కదా ఇప్పుడు కూడా, ఖచ్చితంగా ఉంటుంది. మనం ఎంత ఎదిగినా కూడా ఏంటి ఆడదయ్యుండి అంత నోరేంటి అంటారు. ఆడ అంటే ఏంటి, మగ అంటే ఏంటి, మీకు ఈక్వల్గా మేము సంపాదించడం లేదా, మీకు ఈక్వల్గా కష్టపడటం లేదా? సో మీరు ఓన్లీ సంపాదన చేయగలరు, మేము ఫ్యామిలీని చూసుకుంటాం, ప్రొఫెషన్ చూసుకుంటాం, మళ్ళీ పాలిటిక్స్ చూసుకుంటాం. ఎన్ని కలిపి మనము బ్యాలెన్స్ చేసుకొని ముందుకు వెళ్తున్నాం అంటే ఖచ్చితంగా మనం కూడా వాళ్ళకన్నా గ్రేట్ అని నేను చెప్తాను. పాడేసుకుంటుంది, లేకపోతే మహిళలు రాజకీయాల్లో ఉంటే కొంచెం గయాళ్ళిలా తయారవుతారు, ఇవన్నీ విమర్శలు సబబు కాదంటారు. ఖచ్చితంగా కాదండి. ఇప్పుడు కొంతమంది మాట్లాడలేదు అంటే వాళ్ళకి మాట్లాడే ధైర్యం లేకపోయి ఉండొచ్చు, లేదా రాజకీయ అవగాహన లేకపోయి ఉండొచ్చు, లేదా సడన్గా మనం చూసుంటాం చాలా వారసత్వ రాజకీయాల్లో ఎక్కువ మంది వస్తారు, లేదా రిజర్వేషన్ వల్ల వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి రాజకీయాల మీద పెద్ద అవగాహన ఉండదు. అదే చాయిస్, ఇట్స్ బై యాక్సిడెంట్, యాక్సిడెంట్గా వచ్చిన వాళ్ళు. అదే నువ్వు కింద స్థాయి నుంచి కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు కనుక ఎమ్మెల్యేలో ఎంపీలో అవుతాయి, ఈరోజు ఈ పరిస్థితి ఉండదు రాజకీయాల్లో. నువ్వు తిట్టు రోజా అంటే తిట్టడమో, లేదా నువ్వు ఏదైనా మన అసెంబ్లీలో చూసాం కదా ఏ విధంగా ఒక క్యాస్ట్ని అడ్డం పెట్టుకొని జగన్ గారిని కానీ నన్ను కానీ ఏ విధంగా వాళ్ళు ఎదుర్కోవాలన్న ప్రయత్నం చేస్తున్నారో మనం చూస్తున్నాం. అదే ఇద్దరు మహిళలు, నేను ఛాలెంజ్ కూడా చేశాను అసెంబ్లీలో, అసెంబ్లీ రికార్డ్స్ తిరగేయండి, రోజా మహిళా ఇష్యూస్ మీద ఎన్నిటి మీద మాట్లాడింది, ఎన్నిటి మీద ఫైట్ చేసింది, ఈ ఇద్దరు ఎన్నిటి మీద మాట్లాడారో ఒక్కసారి మీరు వెరిఫికేషన్ చేస్తేనే అర్థమైపోతుంది. సో ఎక్కడ పొలిటికల్ డ్రామా జరుగుతుంది, ఎక్కడ ప్రజల కోసం పోరాటం జరుగుతుంది అనేది ఈజీగా ఉంటుంది. నేను ప్రజల కోసం పోరాటం చేస్తూనే నా పార్టీకి కానీ నాకు కానీ నా పార్టీలో నా అధ్యక్షుడికి కానీ డ్యామేజ్ జరిగే విధంగా వాళ్ళు అన్యాయంగా బురద జల్లితే మాత్రం ఊరుకోను. దాంట్లో మాత్రం చాలా స్టబన్గా ఉన్నాను, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాను. మీ ప్రెస్ మీట్లు చూసి ఏమన్నా అంటే మీ అధ్యక్షులు లేకపోతే మీ ఉపాధ్యక్షులు లేకపోతే మీ పార్టీ సభ్యులు అప్రిషియేట్ చేస్తారా? అట్లాంటివి ఏమి బాగా మాట్లాడారు ఇవాళ, బాగుంది అలాంటివి ఉంటాయా? ఏదో అందరూ అంటే ప్రతి మనిషికి ప్రోత్సాహం కావాలి కదా, అందులో మీరు కళాకారుని కాబట్టి అట్లే ఉండదు. కానీ పార్టీలో మాత్రం రోజా గారు ఒక మంచి నాయకురాలు, సబ్జెక్ట్తో పాటు ఫెరోషియస్నెస్ అంటే ఏమంటారు డైనమిక్ లేడీ, అసలు ఏది ఉన్నా కూడా కుండ బద్దలు కొట్టినట్టు చెప్తుంది అనేది అందరూ మామూలుగా జనరల్గా అంటారు. అలాగే అసెంబ్లీకి నేను వెళ్ళకపోతే ఎమ్మెల్యేలు అందరు అక్క నువ్వు లేకపోతే అసలు ఏదో సందడే లేదు, బోసిపోయినట్టుంది అని అది ప్రేమగా అందరూ కూడా అడుగుతారు. అక్కడ ఎమ్మెల్యేలు కూడా అంటారా? అక్కడ వాళ్ళు ప్రేమగానే ఉంటారు, నాకు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలతో కూడా ఏ ఇబ్బంది లేదు. ఓన్లీ అదే అందరూ బాగానే ఉంటారు. ఈ కొత్తగా వచ్చిన పార్టీలో కొత్తగా చేరిన వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి నా గురించి తెలియదు కాబట్టి ఏదో అత్యుత్సాహంతో ఆయన దగ్గర మార్కులు కొట్టాలి చంద్రబాబు నాయుడు దగ్గర అని మన తిట్టడం తప్ప, నా గురించి తెలిసిన వాళ్ళు నాతో వర్క్ చేసిన వాళ్ళందరికీ నేనేంటో తెలుస్తుంది. రోజా గారు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మీరు ఇంత బిజీగా ఉంటూ ఒక ఆర్టిస్ట్గా లేక మీ టీవీ షోస్, ఎంటర్టైన్మెంట్ షోస్ వీటిలో బిజీగా ఉంటూ ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు పొలిటికల్ లైఫ్ అండి? ఇది టైం సరిపోతుందా? చెయ్యాలి, కొంచెం హెక్టిక్ అయింది నాకు. ఈ రచ్చబండ కార్యక్రమం స్టార్ట్ చేశాక అసలు రెస్ట్ తీసుకో టైమే లేదు. అంతకుముందు రిలాక్సింగ్గా ఉండేది, ఇల్లు చూసుకొని కాన్స్టిట్యున్సీకి వెళ్ళటం, అప్పుడప్పుడు జబర్దస్త్ షూటింగ్ చేసుకునేదాన్ని. సో సరదాగా స్టార్ట్ అయింది జబర్దస్త్ నేను చేయటము. కానీ వరల్డ్ వైడ్ ఫ్యాన్స్, మొన్న అమెరికాకి వెళ్ళినప్పుడు కూడా డల్లాస్ చిన్నపిల్లలు కూడా జబర్దస్త్ ఆంటీ అంటే పర్లేదబ్బా, ఈ ఒక్క షో వల్ల ఈ జనరేషన్ ఇంక ఎంత పెరిగేంత వరకు కూడా మనం గుర్తుంటాం. నాతో చేసిన వాళ్ళందరినీ మర్చిపోయారు, వాళ్ళు ఎవరో కూడా వాళ్ళకి తెలీదు. కానీ ఆ షో వల్ల నేను ఇంకా రిజిస్టర్ అవుతున్నానంటే అది ఎంటర్టైన్మెంట్ షో, అందరికీ కూడా ఒక సంతోషాన్ని ఇచ్చేది, మెడిసినే కదా. ఎక్కడ మీకంటే ఈ కాన్ఫ్లిక్ట్ రాలేదా? నేను ఒక ప్రజానాయకురాలని, సీరియస్గా ఉండాలి, నేను ఎంటర్టైన్మెంట్ షో చేస్తే జనం అలాగేం లేదు. ఎందుకంటే ఆర్టిస్ట్కి వచ్చి ఆ ప్లస్ పాయింట్ ఉంది,
సో వాళ్ళు ఆ షో చేసినప్పుడు ఆర్టిస్ట్గానే చూస్తారు, పొలిటికల్గా వచ్చినప్పుడు పొలిటికల్ ఎమ్మెల్యేగానే నన్ను చూస్తారు. అండ్ నేను యాక్చువల్గా తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నేను వర్క్ చేయలేదు. కంటిన్యూస్గా అప్పుడు బిజీగా పొలిటికల్ లైఫ్ లీడ్ చేస్తునేటప్పుడు నేను గెలవలేదు, కానీ ఆల్మోస్ట్ పాలిటిక్స్లో చాలా సీరియస్గా ముందుకెళ్ళినప్పుడు చాలా మంది అన్నారు, సో మిమ్మల్ని మిస్ అవుతున్నాము, మీరు పాలిటిక్స్తో పాటు అప్పుడప్పుడు కూడా చేయొచ్చు కదా సినిమాలో ఏమన్నా షోస్, మేము మిమ్మల్ని చూసే అవకాశం ఉంటుంది అని చాలామంది అడిగారు నన్ను, లేడీస్. సో అలా నేను ఎంటర్ అవటం జరిగింది. ఆ తర్వాత రచ్చబండ నేను ఎందుకు ఎంచుకున్నానంటే, నన్ను వాళ్ళు అడిగినప్పుడు సో చాలామంది విమెన్ అవేర్నెస్ లేకుండా, సో ఎవరైనా చెప్పేవాళ్ళు లేకుండా, లేదంటే ఎవరైనా కలిపేవాళ్ళు లేకుండా చాలా ఫ్యామిలీస్ రూయిన్ అయిపోతున్నాయి. సో మనం అంటే ఒక నమ్మకం ఉంది, మనం అంటే ఒక ప్రేమ ఉంది, కాబట్టి దాన్ని ఎందుకు మనం ఉపయోగించుకోకూడదు? ఇద్దరిని కలిపి ఆ కుటుంబాన్ని ముందుకు నడిపించడానికి మన ఒక్క మాట పనికొస్తుంది అంటే మనం ఎందుకు దాన్ని చేయకూడదని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది. చాలా చాలా మటుకు. అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ. వాళ్ళు అదే చెప్తారు, మీ మీద నమ్మకంతో వస్తున్నాం అనగానే మాకు ఇంకా బాధ్యత పెరిగిపోయినట్టు అనిపించింది. సో ఒక విమెన్ ఎమ్మెల్యేగా సో విమెన్కి సపోర్టివ్గా నేను నా షో ద్వారా ఏదో ఒకటి చేయగలుగుతున్నాను అంటే నాకు మానసిక సంతృప్తి కలుగుతుంది దాంట్లో. నిజంగా అది మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళు కలిసి హ్యాపీగా ఫ్యామిలీ అందరూ నవ్వుకుంటూ వెళ్తుంటే, చూడు ఈ చిన్న మాట ఎవరో చెప్పలేకపోయారు, ఎంతసేపు బంధువులు వాడేంటి వాడు ఇలా అంటే నువ్వు తలొంచుకోవాలా అని చెప్పి వీళ్ళు రెచ్చగొట్టడం, వాళ్ళు ఏంటి వాడు సంపాదన లేదు ఏం లేదు భార్యను ఎలా కొడతాడని వీళ్ళు రెచ్చగొడతారు. సో ఈ రెచ్చగొట్టడం వల్ల వీళ్ళిద్దరి లోపల ప్రేమ ఉన్నా కూడా కలిసే పరిస్థితులు లేకుండా ఉన్నాయి. అండ్ మనం ప్రపంచంలో చాలా మందిని చూసాం, చదువు లేని వాళ్ళే కాదు, చదువుకున్న వాళ్ళు కూడా ఎన్నో తప్పులు చేసే వాళ్ళు మనం చూసాం. సో ఒక చిన్న తప్పు జరిగినప్పుడు దాన్ని కనుక క్షమించి అది మళ్ళీ జరగకుండా ఉండేలాగా చూసుకుంటే ఆ కుటుంబం బాగుంటుందంటే ఒక అడ్వైజ్ ఇవ్వటంలో తప్పు లేదు కదా. సో దీంతో రచ్చబండ ఒప్పుకున్నా, అది స్టార్ట్ చేయటం జరిగింది. అప్పుడే ఆల్మోస్ట్ 100 ఎపిసోడ్స్ దాటిపోయింది. ఫాస్ట్ అంటే మండే టు సాటర్డే, వీక్లీ 6 days కదా. సో రన్నింగ్ రేస్ అయిపోయింది నాకు. సో అదే ఈ పరుగులు మళ్ళీ నగరిలో పరుగులు, అక్కడ గడప గడపకి వైఎస్ఆర్. సో ఎవ్రీ హౌస్కి వెళ్ళి అక్కడ ఏమేమి జరుగుతుంది ఆ విలేజ్ లో, వాళ్ళకి ఏం కావాలి, సో నా వల్ల అయిన హెల్ప్ అంటే పర్సనల్గా నేను ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయగలిగిన చిన్న చిన్నవి నేను చేయగలను. అలా కాకుండా గవర్నమెంట్ తరఫున ఏదైనా జరగాలి అంటే ఎంపీడీఓకి, కన్సర్న్ ఎంఆర్ఓకి, అలాగే మొత్తం ఫైల్స్ని కలెక్టర్ గారికి కూడా ఎప్పటికప్పుడు మెయిల్ పెడతాను. ఏ రోజుకి ఆ రోజు ఈవినింగ్ మెయిల్స్ పంపించేస్తాను. అండ్ మంత్లీ ఒకసారి వెళ్ళి కలెక్టర్ గారిని కలిసి ఇది పరిస్థితి, ఇవి అవసరము, ఇది ఎమ్మెల్యేగా నేను చెప్తే చేస్తే మీకు గవర్నమెంట్లో ఇబ్బంది అయితే మీరుగా సర్వే చేసినట్టు చేయండి, ఎందుకంటే నాకు వాళ్ళకి ఇబ్బంది లేకుండా క్లియర్ అవ్వటం ముఖ్యంగా, నేను చేసినట్టు వెళ్ళాల్సిన అవసరం లేదనేది నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. రోజా గారు అసెంబ్లీ నుంచి మిమ్మల్ని ఎందుకు బహిష్కరించారు? అదో పెద్ద స్కెచ్. ఎందుకంటే వాయిదా తీర్మానం ఇచ్చాం కాల్ మనీ సెక్స్ ర్యాకెట్ మీద. సో అది కాల్ మనీ సెక్స్ ర్యాకెట్ మీద అసలు మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా దాన్ని బుల్డోజ్ చేస్తూ ఏ విధంగా వాళ్ళు చేశారో మీరు చూశారు. అండ్ దాని మీద మేము గట్టిగా పట్టుపట్టే లోపల సో మార్షల్స్ని పిలిపించి మమ్మల్ని అందరినీ కూడా మూకుమ్మడిగా సస్పెండ్ చేశారు. మొత్తం 65 మందిని ఆ రోజు సస్పెండ్ చేశారు, అందరిని బయటపడేశారు. మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ అందరం కూడా స్లోగన్స్ ఇస్తున్నాం. ప్రతిపక్షంలో ఒక ఇష్యూ మీద మన స్లోగన్స్ ఇచ్చినా, ప్లక్ కార్డ్స్ పట్టుకున్నా, సో స్పీకర్ గారి దగ్గర నించొని మనం అరిచినా కూడా మనకు అవకాశం ఇమ్మని. సో అంత పెద్ద ఇష్యూ, ఒక విమెన్ని అప్పు తీసుకున్న కారణంగా వ్యభిచారంలోకి దించుతుంటే, అది ముఖ్యమంత్రి ఉన్న స్థానంలో, ఆయన విజయవాడలో ఆ పక్కనే ఉన్నాడు, ఆ బిల్డింగ్స్ దగ్గరలోనే ఇతని ఇల్లు ఉంది. అలాంటప్పుడు ఇలా జరుగుతూ ఉంటే ఏం చేస్తున్నారు? సో ఇన్ని 200 CDs పైగా బయటకు వచ్చాయి అప్పుడు మనం చూసాం. సో ఇంత సీరియస్ ఇష్యూలో కూడా పట్టించుకోకుండా ఓవరాల్గా స్టేట్ వైడ్ వడ్డీ వ్యాపారస్తుల మీద రైడింగ్ చేయించి, అసలు ఇది కాల్ మనీ సెక్స్ ర్యాకెట్ కాదు, మొత్తం అన్ని పార్టీలు ఉన్నాయన్నట్టుగా దాన్ని కలరింగ్ ఇచ్చి మొత్తం ఒక విమెన్కి న్యాయం చేయాల్సింది పోయి ఆ ఇష్యూని తొక్కేయాలన్న ప్రయత్నం చేయగానే కొంచెం వెళ్ళాం మేము. కొంచెం రోజా గారు నోరు పారేసుకున్నారనే విమర్శలు ఆ టైంలో మీకు? లేదు, అది నేను ప్రెస్ మీట్లో కూడా క్లియర్గా చెప్పాను. సో రోజాని బద్నాం చేయటానికి మీరు అనలేదు ఆ మాటలని? లేదండి, ఖచ్చితంగా లేదు. ఎందుకంటే నేను చదువుకున్నాను, రాజకీయాల్లో 99 నుంచి ఇప్పటి వరకు ఉన్నది నేను. అలా మాట్లాడాల్సిన అవసరం నాకేముంది? అట్లాంటి అవసరం కూడా లేదు. మేము సబ్జెక్ట్ మీద చాలా గట్టిగా కూర్చున్నాం. అండ్ స్లోగన్స్ నేను ఒక్కదాన్ని కాదు, 57 మంది 65 మంది ఇచ్చినప్పుడు నన్ను మాత్రం సస్పెండ్ చేయటం ఎందుకు? జగన్ గారు అడిగారు కదా, మైక్లోనే రికార్డ్స్లో ఉంది.
అందరు ఇచ్చిన స్లోగన్స్లో ఆ అమ్మాయి మాత్రం కట్ చేసి మీరు టీవీలో టెలికాస్ట్ చేసి అమ్మాయి తప్పు చేసినట్టు మీరు ఎందుకు చూపిస్తారు? అందరూ స్లోగన్స్ ఇచ్చారు, చేస్తే అందరినీ సస్పెండ్ చేయండి అని క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. సో మిమ్మల్ని ఎందుకు ప్రత్యేకంగా సస్పెండ్ చేసి ఉంటారంటారు? అంటే మీ ధాటికి తట్టుకోలేక లేక? ఖచ్చితంగా నేనున్నాను అంటే నా వెనక వీళ్ళందరూ కూడా సపోర్టివ్గా ఉంటారు. సో ఈమెన్ బయటికి పంపించేస్తే ఒక భయం, రోజానే వీళ్ళు సస్పెండ్ చేయగలరంటే మనం ఎంత అంటే కొత్తగా వచ్చారు కదా, అందరికీ కూడా అసెంబ్లీ రూల్స్ అప్పుడప్పుడే తెలుస్తున్నాయి, పూర్తిగా మాకు తెలియదు కాబట్టి బెదిరించుకోవచ్చు అన్న ధోరణితో. ఆ తర్వాత వాళ్ళు చేసిన తప్పుని ఇంటెలెక్చువల్స్ కానీ లాయర్స్ కానీ మన టీవీ డిబేట్స్లో అన్ని ఛానల్స్లో కూడా తిట్టడం మొదలెట్టాక మేమేం తప్పు చేయలేదు, రోజా తప్పు చేసింది అనటానికి ఒక 5-6 సెషన్స్లో మేము జాలీగా వెనక నించొని కామెడీ చేసుకుంటూ ఉంటాం కదా, క్లిప్పింగ్స్ అంటూ అందరం లేడీస్ అందరం మేము అందరం నించొని అట్లా చిన్న చిన్న క్లిప్పింగ్స్, టైట్ క్లోజప్స్, అసలు పక్కన వాళ్ళు మొత్తం ఫ్రేమ్ పెడితే ఏం జరిగింది, దానికి ఏం రియాక్షన్ అనేది తెలుస్తుంది. సో అన్ని మీరు చూడండి ఇప్పుడు ఆ వీడియో, నేను అందుకే నన్ను మళ్ళీ ఒకసారి ప్లే చేసేటప్పుడు చూడండి. 5 చీరలు ఉంటాయి, 5 కలర్ల చీరలు అండ్ క్లోజప్లు, టైట్ క్లోజప్లు పెట్టాను. నేను అనేది ఒక 5 సందర్భాల్లో మీరు తీసుకున్నవన్నీ కూడా మీరు రియాక్షన్స్ ని ఒక చోట పెట్టారు, పెట్టి ఆ రోజే మొత్తం జరిగింది అందుకే చేశాము అన్న కలరింగ్ ఇచ్చారు. సో అక్కడ కూడా నేను క్లారిటీ ఇవ్వటం జరిగింది. ఏదైతే నా కాలుగోటికి నువ్వు సరిపోవని పీతల సుజాత అనిందో ఆ రోజు నా కాలుగోటికి నువ్వు సరిపోవని చెప్పాను, ఆ క్లారిటీ ఇచ్చాను. ఆ క్లిప్పింగ్ కూడా దీంట్లో ఉంటుంది, సస్పెన్షన్ క్లిప్పింగ్లో. సో ఆ విధంగా మేనేజ్ చేశారు. అండ్ ఇక్కడ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే అసెంబ్లీ ప్రాపర్టీ ఈ మొత్తము షూట్ చేసే ఈ విజువల్స్ అన్నీ కూడా ఇది వాళ్ళకు కావాల్సిన ఒక ఛానల్కి ఇచ్చారు. చాలాసార్లు జగన్ గారు ఆ పేరు కూడా చెప్పడం జరిగింది, ఆ ఛానల్ ఎల్లో ఛానల్. సో వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు ఏదైనా డబ్బింగ్ చెప్పుకోవచ్చు, ఏదైనా ఎడిటింగ్ చేసుకోవచ్చు అన్నట్టు ఉంది. కానీ యాక్చువల్గా ఒక అసెంబ్లీ ప్రాపర్టీ ఒక్క క్లిప్ బయటికి రావాలన్నా కూడా ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి స్పీకర్ గారు పలానా క్లిప్ బయటికి పంపించాలి అని చెప్పి అందరితో మాట్లాడాకే బయటకు వస్తాయంటే ఏ క్లిప్పింగ్ అయినా. అదే అంటున్నాను, ఆ రోజు ఏదైతే ఆన్ ఎయిర్ అసెంబ్లీలో జరుగుతున్న డిస్కషన్ వచ్చిందో అది తప్ప ఎక్స్ట్రా ఒక్క క్లిప్ బయటకు వచ్చినా కూడా అది పెద్ద అఫెన్స్ అనేది తెలుసు. అది తెలిసి కూడా కాలువ శ్రీనివాసు టీడీపీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టేసి సీడీస్ విడుదల చేశాడు అంటే ఏ అర్హతతో రిలీజ్ చేశాడు, అతనికి ఆ సీడీ ఆ క్లిప్పింగ్స్ ఎలా వచ్చాయి, ఇంతవరకు అతని మీద యాక్షన్ తీసుకోలేదు అంటే అసెంబ్లీలో ఏం జరుగుతుంది? అంటే ఇదేమిటంటే అధికార దుర్వినియోగం అంటారా? ఖచ్చితంగా అధికార దుర్వినియోగం, ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడ స్పీకర్ రిలీజ్ చేయలేదు సీడీస్, అండ్ స్పీకర్ ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా చెప్పాడు అవి ఎలా వచ్చాయో నాకు తెలీదు, కానీ అలా రావటం అనేది చాలా బాధాకరంగా ఉంది, అది కరెక్ట్ కాదని చెప్పారు. కరెక్ట్ కాదు, బాధాకరంగా ఉంది, నేను ఇవ్వలేదు అని చెప్పినప్పుడు స్పీకర్ గారు ఆ మనిషి మీద యాక్షన్ తీసుకోవాలా లేదా? తీసుకోలేదంటే అర్థం ఏంటి చెప్పండి? ఒక ఆడదానికి అడిగిన ఆ కాల్మనీ సెక్స్ ర్యాకెట్ ఇష్యూ మీద నీకు చెప్పడానికి సమాధానం లేదు కాబట్టి స్కెచ్ చేసి నన్ను బయటకు తరమేయటమే కానీ ఈ రోజు వరకు జగన్ గారిని మాట్లాడిన మాటలు, నన్ను మాట్లాడిన మాటలు, ఓవరాల్ ఎమ్మెల్యేలు మాట్లాడిన మాటల మీద ఇన్ని ప్రివిలేజ్ మోషన్స్ మూవ్ చేసినా ఇంతవరకు ఒక్క దాని మీద డిస్కషన్ చేయలేదు. కానీ ఈరోజు కొడాల నాన్న మీద చేసిన దానికి క్షమిస్తారు, చెవిరెడ్డి మీద క్షమిస్తారు, జ్యోతుల్ నెహ్రూ గారు బూతులు మాట్లాడారు, ఆయన్ని క్షమించి పార్టీలోకి తీసుకుంటారు. కానీ రోజా ఒకటి ఆయన వచ్చింది కదా వీడియో క్లిప్పింగ్స్ రిలీజ్ చేశారు కదా, మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత వీళ్ళందరూ కూడా రిలీజ్ చేశారు. ఏమన్నారు కూడా ఒకసారి గుర్తు చేయండి. వద్దు, అది అసలు పలకే పదమే కాదు, మేము బీప్ వేసుకుంటాం. పాయింట్ అంటే అది కూడా ఎంత బాధాకరమైన విషయం అంటే స్పీకర్ గారు ఒక్కసారి అసెంబ్లీ అడ్జర్న్ చేసి లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్క క్లిప్ కూడా రికార్డ్ చేయకూడదు. అది మన పర్సనల్ లైఫ్ కదా, ఒకసారి ఆయన వెళ్ళాక మనం రిలాక్స్గా ఉంటాం, ఆడవాళ్ళు పాయిట సర్దుకుంటాం అన్ని. సో ఖచ్చితంగా అది రికార్డ్ చేయకూడదు, రికార్డ్ చేసినా బయటకు వస్తే అది కూడా అఫెన్స్. అలాంటిది స్పీకర్ గారు లోపల వెళ్ళిన తర్వాత ఈయన ఏదో కామెడీగా రోజు ఇలా జరుగుతుందని ఏదో బూత్ మాట క్యాజువల్గా అన్నాడు, ఆయన ఎవరిని పర్టికులర్గా తిట్ల, అది కూడా వేశారు. అంటే వాళ్ళు ఏ విధంగా వాళ్ళు అసెంబ్లీని వాడుకుంటున్నారు. అదేం ఎన్టీఆర్ భవన్ కాదు, అది అసెంబ్లీ, అందరికి సంబంధించిన ప్రాపర్టీ. అంటే అధికార దుర్వినియోగం క్లియర్ కట్ గా వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు అధికారాన్ని, ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి. పీతల సుజాత గారు ఫస్ట్ అన్నారు, తర్వాత మీరు అన్నారు, అది వేరే ఇష్యూ. అది ఫస్ట్ అసెంబ్లీ సెషన్ లో ఎందుకున్నారంటే ఆవిడ కాలుగోటికి సరిపోను అండం, ఆవిడ అనటం, నేను అనలేదు, ఆవిడ అనింది. పట్టుసీమ మీద జగన్ గారు మాట్లాడుతుంటే మైక్ కట్ చేస్తే మాకు స్పీకర్ గారికి సంబంధం, ఆయన సుప్రీం కాబట్టి మేము ఆయన్ని అడుగుతున్నాం. మా నాయకుడు మాట్లాడేటప్పుడు ప్రతిపక్ష నాయకుడు మీరు ఎలా మైక్ కట్ చేస్తారు, ఆయనకు అవకాశం ఇవ్వమని అడిగినప్పుడు ఈవిడ ఆయన దగ్గర మార్కులు కొట్టడానికి లేసేసి నువ్వు కాలిగోటికి సరిపోవు, నువ్వు అట్లా నువ్వు ఇట్లా నన్ను మాట్లాడితే చాలా
పర్సనల్ గా వెళ్తారు టీడీపీ వాళ్ళు వెళ్తున్నారని ఈసారి ఎప్పుడు కూడా లేని విధంగా చాలా వ్యక్తిగత విమర్శలు, ఎప్పుడు క్యారెక్టర్ అసాసినేషన్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. నువ్వు మగాడివా, నీకు మగతనం ఉందని ఒక అచ్చెం నాయుడు మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారిని కడుపు కాలుతుందా లేదా అండి? అది మాట్లాడే మాటలా? ఇంత సీనియర్గా ఉన్నాడు అచ్చెం నాయుడు. మనిషి పెరిగితే కాదు కదా, బుర్ర కూడా పెరగాలి కదా. అసలు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు. ఇంకా కూడా చాలా బోండా ఉమా మిమ్మల్ని అందరినీ ఇక్కడే పాతేస్తాను రండ్రా అంటాడు. స్పీకర్ గారు గమ్మును చూసి మైక్ కట్ చేస్తాడు, కానీ ఇంతవరకు అతనితో క్షమాపణ చెప్పించలేదు ఎవరికి కూడా. అంటే అధికార దుర్వినియోగం జరుగుతుందనా లేదనా? ఎవరైనా అసెంబ్లీకి ఎందుకు వెళ్తామండి? వాళ్ళతో కొట్లాడటానికి వెళ్తామా, లేకపోతే వాళ్ళతో తిట్టించుకోవడానికి వెళ్తామా? సో ప్రతి ఒక్కడికి కళ ఉంటుంది అసెంబ్లీకి వెళ్ళాలి. సో మనం రిప్రజెంట్ చేసే పీపుల్ సమస్యల్ని అక్కడ రిఫ్లెక్ట్ చేయాలి. సో వాళ్ళకి న్యాయం జరిగితే మనం సక్సెస్ అయినట్టు. సో మనల్ని గెలిపించినందుకు వాళ్ళకి మనం పేరు నిలబెట్టినట్టు అని ప్రతి ఒక్కడు ఒక ఆశతోనే వస్తాం మనం అసెంబ్లీలోకి. కానీ ఎంత చీప్గా తయారు చేశారంటే, అంటే అక్కడ మాకు ఏం మైనస్ అంటే వేరే పార్టీలు లేవు. మా దురదృష్టం ఏంటంటే వేరే పార్టీలు లేవు. ఉన్న ఒక పార్టీ బీజేపీ, వాళ్ళ మిత్రపక్షం. దాంట్లో కామినేని గారు ఎల్లో కండువా వేసుకున్న బీజేపీ నాయకుడు. ఇంకా ఉన్న వాళ్ళు చూశారు కదా మీరు, ఎప్పుడు ఏ పక్క మాట్లాడతారో తెలియని పరిస్థితి. అక్కడ కన్స్ట్రక్టివ్గా ఒక తప్పు జరిగినప్పుడు ఇది తప్పు అని చెప్పే ఇంకో పార్టీ లేకపోవటం వల్ల, అలాగే ఏ కమిటీలో కూడా ప్రివిలేజ్ కమిటీలో నుంచి ఎన్ని కమిటీస్ ఉంటాయో అసెంబ్లీ కమిటీస్, దేంట్లో కూడా వేరే పార్టీ లేదు కాబట్టి ఇక మా వాయిస్ ఏముంటుంది చెప్పండి? 11 మందో 12 మందో కమిటీలో ఒకరిద్దరు మనం ఉంటాం, మిగతా వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చెప్తే అదే కదా మెజారిటీ. రోజా గారు, ఇంత జరుగుతుంటే ఇంత మీకు బలమైన నాయకత్వం ఉందని మీరు చెప్తున్నారు. నిజంగా ఆయన ప్రజల్లో ఉండి పోరాడుతున్న నాయకుడిగా చూస్తున్నారు. ఎందువల్ల మీ పార్టీ ఎమ్మెల్యేలు మరి వదిలేసి వెళ్ళిపోయారు కొంతమంది? అది సొంత లాభం కోసం అనేది క్లియర్ కట్గా మీకు అర్థమైన విషయం. ఎందుకంటే ఈరోజు రాజకీయాలు ఎంత దరిద్రంగా ఉన్నాయి. అసెంబ్లీలోనే వాళ్ళు రౌడీయిజం చేసే పరిస్థితికి టీడీపీ వాళ్ళు దిగజారంటే, బయట వితౌట్ కెమెరా వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తుంటారో ఒకసారి మీరు ఆలోచించండి. ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం కానీ, ఎవరికైనా ల్యాండ్ లిటిగేషన్లు ఉంటే వాటిని తొక్కేయటం కానీ. సో భూమా నాగిరెడ్డి విషయంలోనే మనం చూసాం. అఖిలప్రియాని ఏదో పోలీస్ మాట్లాడుతుంటే వెళ్ళి ఆడపిల్లతో ఏంటి అని చెయ్యి అడ్డం పెడితే ఎస్సీ అయిన నన్ను తోసేశాడు అని చెప్పి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఇమీడియట్గా జైల్లో పెట్టారు. సో దానికోసం ఆయన వెళ్ళిపోయారంటారా? అంటే భయపడి. నేను అనేది ఒక పోలీస్ ఆఫీసర్కి కులం ఏంటి? డ్యూటీలో ఉన్న పొలిటీషియన్కి కానీ పోలీస్ ఆఫీసర్కి కానీ ఏ అఫీషియల్ అయినా జడ్జికి కానీ లాయర్కి కానీ ఎవరికైనా కూడా కులం ఎందుకు? కులం అక్కడ ఎందుకు వచ్చింది? అదే అంటున్నాను. తెలుగుదేశం పార్టీ ఎలా వాడుకుంటుంది మనుషులు అనేది మీరు చూసుకోండి. ఆ ఒక్క కారణం కాదు, అలాంటి కారణాలు చాలా ఉన్నాయి. ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా బ్లాక్మెయిల్ చేసుకొని, ఒక్కొక్కరిని భయపెట్టుకొని, లేదా డబ్బులు ఆశ చూపించి ఇంకోటి. అంతేగాని మీకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పవర్ చూసి వెళ్ళిపోయారు అంటే, ఇదే పవర్ చూసి మరి ఆ రోజు కాంగ్రెస్లోకి ఎందుకు వెళ్ళలేదు? ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి వాళ్ళందరూ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళలేదు? ఈరోజే ఎందుకు వెళ్ళారు? చంద్రబాబు నాయుడు గురించి తెలియకెళ్ళారా? సో చాలా కారణాలు ఉంటాయి. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళని మనం ఇన్సల్ట్ చేయటం ఎందుకని? ఎందుకంటే వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా జగన్ గారి గురించి పర్సనల్గా మాట్లాడలేదు. సో వారి ప్రాబ్లమ్స్తో వాళ్ళు వెళ్ళారు కాబట్టి వాళ్ళని మనము ఇన్సల్ట్ చేయకూడదని మేము కూడా ఎవరు వారి గురించి మాట్లాడింది లేదు. రోజా గారు, మీరు చాలా అంటే ధైర్యంగా మాట్లాడేస్తూ ఫ్లోలో చాలా సందర్భాల్లో మీరు పనిచేసిన వ్యక్తులు కూడా అవసరమైతే, ఉదాహరణకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అవును సందర్భోచితంగా మీరు సందర్భాన్ని బట్టి విమర్శిస్తున్నారు. ఒక టైంలో చిరంజీవి గారిని విమర్శించారు, ఇంకా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు. ఎప్పుడు మీకు అనిపించదా వీళ్ళతో మనం పనిచేసాం కదా, వ్యక్తిగతంగా మొహమాటాలు? వ్యక్తిగతంగా నేను ఏ రోజు మాట్లాడలేదు. ఎందుకు వ్యక్తిగతంగా అనుకుంటారో తెలీదు, కానీ నా లాంగ్వేజ్ నా స్టైల్ అది మీకు వ్యక్తిగతంగా అనిపించి ఉండొచ్చు. ఇప్పుడు మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారు అది సీరియస్గా తీసుకున్నారేమో, అందుకే తిరుపతి దాంట్లో అన్నారు. నన్ను కొందరు రబ్బర్ సింగ్ అంటారు, పడాలి అని చెప్పి. సో అది ఆయన్ని హట్ చేయాలని కాదు, మీకు ఒక ఇమేజ్ ఉంది. రబ్బర్ సింగ్ అంటే ఏం ఉద్దేశించి అన్నారు మీరు? నేనేమన్నానంటే, మీరు సినిమాల్లో గబ్బర్ సింగేనా, రాజకీయాల్లో కేంద్రాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎదిరించలేని రబ్బర్ సింగ్ అని అడిగాం. అంటే మీకు ఒక పవర్ ఉంది, మీకు 1,00,000 ఓట్లు వేయించగలిగిన సత్తా ఉందా లేదా మీకే తెలుసు. కానీ గెలుపుకి డిసైడ్ చేసే 2,000 ఓట్లు 3,000 ఓట్లు ఇచ్చే సత్తా మీకు ఉంది. మొన్న ఎలక్షన్ లో 2,000 3,000 ఓట్లతో మనం ఎన్ని ఓడిపోయింటాం మీరు చూడండి. అవును, అంటే సో ఆ డిసైడింగ్ ఫ్యాక్టర్ బికాస్ ఆఫ్ యూ. తెలుగుదేశం ఈ రోజు అధికారంలోకి వచ్చింది అంటే ఖచ్చితంగా ఉంది. మోడీ గారి పాత్ర ఉంది, పవన్ కళ్యాణ్ పాత్ర ఉంది. పవన్ కళ్యాణ్ గారు పరిగెత్తి హెలికాప్టర్లో పోయి ప్రచారం చేశారు. ఇదే చంద్రబాబు నాయుడిని స్టేజ్ మీద మొహం తిప్పుకున్నాడు, విష్ కూడా చేయనయ్య. పవన్ కళ్యాణ్ గారు ఇంటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు 20 నిమిషాలు వెయిట్ చేసి మాట్లాడిన తర్వాత ఎలా ప్రచారానికి ఒప్పుకున్నారు?
ప్రచారం చేసేటప్పుడు ఏం చెప్పారు? ఈ 2 పార్టీలకి నన్ను నమ్మి ఓటేయండి, వీళ్ళిద్దరు ఏది చేయకపోయినా నేను వాళ్ళని ప్రశ్నిస్తాను, నన్ను నమ్మండి అని మీరు మాట ఇచ్చారు. సో మీరు మాట ఇచ్చారు కాబట్టి నేను అడిగాను. నువ్వు మాట ఇవ్వకపోతే మేమెందుకు అడుగుతాం? నువ్వు పార్టీ పెట్టకపోతే మేమెందుకు అడుగుతాం? ఎంతో మంది ఆర్టిస్టులు వస్తారు, ప్రచారం చేస్తారు, ఆ రోజు ప్రచారం చేసి వెళ్తారు, కానీ కంటిన్యూగా మళ్ళీ పాలిటిక్స్లో లేని వాళ్ళు చాలా మందిని మనం చూసాం. సో మీ మీద ఒక నమ్మకంతో ప్రజలు ఉన్నప్పుడు అది మీరు మిస్యూజ్ చేయకూడదు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఆల్రెడీ పీఆర్పీ పార్టీ పెట్టి చాలా మందిని మీరు మోసం చేశారు, రోడ్డు మీదకి తెచ్చారు. ఆ పార్టీని నమ్ముకున్న వాళ్ళంతా ఎటుపోవాలో తెలియదు. అవును, ఇప్పుడు చిరంజీవి గారు వెళ్ళి కాంగ్రెస్ లో జాయిన్ అయిపోయిన తర్వాత కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి పీఆర్పీలో చేరిన వాళ్ళకి భవిష్యత్తు ఏంటి మీరు ఒకసారి చెప్పండి. వాళ్ళు మళ్ళీ ఆ పార్టీలోకి వెళ్తే సీనియారిటీ ఉండదు, మళ్ళీ స్టార్టింగ్ నుంచి మొదలెట్టాలి. సో వాళ్ళ సీనియారిటీ పోయింది, వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ పోయింది. ఇంకా అక్కడ పోయినాక కుక్కిన పోయిన లాగా ఉండాలి. ఏంట్రా ఆ రోజు ఏదో మీ క్యాస్ట్ పెట్టిందని ఎగురుకుంటా పోయినవే, ఇప్పుడు ఎందుకు వచ్చినావు? అది బయటకు అనకపోయినా లోపల ఆ ఫీలింగ్ ఆ పార్టీ వాడికి ఉంటుంది. ఇటు పోయి వచ్చినోడు కదా, అది ఆయనైనా నేనైనా ఎవరైనా కూడా. ఇప్పుడు నేను మళ్ళీ పోయినా కూడా అదే కేర్లెస్నెస్ ఉంటుంది. పైకి మాత్రం ఏదో ఆవు అని మాట్లాడతారు కానీ బేసిక్ మెంటాలిటీ అది. సో మీ వల్ల ఒక్కసారి ఆల్రెడీ మోసపోయినప్పుడు రెండోసారి కూడా మళ్ళీ మీ మీద నమ్మకంతో ఓట్లు వేశారు అంటే ఆ నమ్మకాన్ని వమ్ము చేసుకోకూడదు. సో ఆ సెంటిమెంట్తో ఆడుకోకూడదు అనేది నాకు కోపం వచ్చిన విషయం. అందుకనే నేను ఆ మాట అన్నాను. అంటే ఇంత స్పీచ్ ఇచ్చాకన్నా ఒక చిన్న ఇష్యూలో వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలని నేను చెప్పటమే కానీ అది పర్సనల్గా ఎక్కడ మాట్లాడినట్టు కాదు. సో అది ఆయన తెలుసుకుంటే బెటర్గా ఉంటుంది. ఎప్పుడైనా ఎదురుపడుతుంటారండి? అంటే మీకు సర్కిల్స్లో, కామన్ సర్కిల్స్లో వీళ్ళందరూ పెళ్లిల్లో చూస్తానండి, మ్యారేజెస్ నేను అందరికీ విష్ చేస్తానండి. పాలిటిక్సే పర్సనల్ లైఫ్ అండి. ఈ రోజు చంద్రబాబు నాయుడు ఎదురుగా వచ్చినా కూడా నమస్కారం పెడతారు. ఈరోజు చంద్రబాబు నాయుడు జగన్ గారికి నేరుగా వచ్చి బర్త్డే విషెస్ చెప్తారు, అసెంబ్లీలో నమస్కారం పెడతారు, అందరూ అచ్చెన్నాయుడుతో సహా అందరూ వస్తారు. సో అది రెస్పెక్ట్ ఇవ్వటం అనేది మన కల్చర్. పెద్దరికానికి లేదా వారున్న పొజిషన్ కి మనం ఇచ్చే గౌరవం. పుష్కరాలకు ఆయన పిలవలేదు, టైంకి పిలవలేదు, ఇవన్నీ అంటే ఇష్యూస్. అవి రెస్పెక్ట్ ఇచ్చినట్టు ఎలా అవుతుంది? పుష్కరాలకి ప్రతిపక్ష నేతని అది వారి సంస్కారానికి సంబంధించింది. అండ్ పిలవటం ఒక ఎత్తు, అంటే ముందు రోజు పిలవాలి, అందరినీ పిలవడానికి టైం ఉంది కానీ పక్కనే ఉన్న జగన్ గారిని పిలవడానికి టైం లేదు. లేట్ గా పిలవటానికి కూడా ప్రెస్ తో వచ్చారు, విత్ ప్రెస్. అంటే పిలిచామనిపించుకోవాలి. వచ్చినప్పుడు జగన్ గారు మమ్మల్ని రిసీవ్ చేసుకోలేదు అండ్ ఎస్సీని అవమానించాడు. మొన్న వచ్చింది కదా, అదే తెలుసు. సో దానికోసమే రాహుల్ కిషోర్ గారిని పంపించారు. అంటే ప్రతి ఇష్యూని పొలిటికల్ గా దిద్దుకుంటూ జగన్ గారి మీద ఎలా బురద జల్లాలన్న ప్రయత్నం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అండ్ అసలు ఆయన కలవనే లేదు, ఆయన అసలు కేర్ చేయలేదన్నాడు. ఈరోజు సోషల్ మీడియా బలంగా ఉంది కాబట్టి ఆయన కలిసిన విషయము, ఆయనతో కూర్చొని వీళ్ళు సరదాగా కాఫీ తాగిన విషయం కూడా బయటకు వచ్చింది విత్ ఫొటోస్. సో ముందు కాలంలో అలా లేదు. ఒక 2 పేపర్లు, 2 ఛానళ్ళు ఏం చెప్తే అదే నిజం. కానీ ఈరోజు బలమైన సోషల్ మీడియా ఉంది కాబట్టి వీళ్ళు చేసే పనులు కానీ వీళ్ళు చేసే ఈ చీప్ రాజకీయాలన్నీ కూడా వెంటనే బయటకు వస్తున్నాయి. కాబట్టి సో జగన్ గారు సర్వైవ్ కాగలుగుతున్నారు. అదే ఒకప్పటి సిచ్యువేషన్ అయింటే కష్టమయ్యే. సో ఎలాంటి పరిస్థితులు ఉండేవి, ప్రజల్ని ఎలా తప్పుదారి పట్టించారు ఈ పత్రికలు అనేది మనకి కళ్ళారా కనిపిస్తున్నది. నిజం నాయకుల్ని అంటే నిజానికి కంపేర్ చేయకూడదు కానీ సహజంగా వచ్చే విషయం ఇది. మీరు చంద్రబాబు నాయుడు గారిని చూశారు, రాజశేఖర రెడ్డి గారిని చూశారు, జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నారు. ఎలా వీళ్ళని అంటే వీళ్ళ శైలిలో ఏమిటి డిఫరెన్స్ అంటారు? స్టైల్ రోబో అని చెప్పచ్చు చంద్రబాబు నాయుడు గారిని. ఎవరి చేతిలో రోబో? అంటే ఆయన బేసిక్ గా సెంటిమెంట్ లేని మనిషి. సో మనకి సెంటిమెంట్స్ ఉంటాయి. ఒకానొక టైంలో పోనీలే అన్నోడే కదా, పోనీలే పాపం కష్టపడ్డాడు, ఏదో ఇదిలో ఏదో ఒక దాంట్లో ఒక సాఫ్ట్ కార్నర్ అనేది ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి అది లేదు అనేది ఇప్పటివరకు చాలా మంది ఇంటర్వ్యూల్లో కూడా చెప్పుంటారు. ఎందుకంటే తాను అనుకున్న ఆ స్టేటస్, తను ఏదైతే అచీవ్ చేయాలనుకుంటారో దాన్ని ప్రతి ఒక్కరిని వాడుకొని చెస్ లాగా ఎవరిని ఎలా వాడుకోవాలో బాగా తెలిసిన వ్యక్తి. అండ్ రాజశేఖర రెడ్డి గారిని నేను చూసింది 20 మినిట్సే. కానీ ఆ 20 మినిట్స్లో ఒక మనిషి, మనసున్న మనిషి ఎలా ఉంటాడనేది నేను క్లియర్ కట్గా చూడగలిగాను. అండ్ మా ఫాదర్ చనిపోయిన తర్వాత నాకు శోభన్ బాబు గారు అంటే చాలా ఇష్టం. నాకు ఫాదర్గా యాక్ట్ చేశారు. ఆయన చనిపోయినప్పుడు ఏడ్చా, మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడే 3 రోజులు ఏడ్చా. అంత అఫెక్షన్ అయిన మనిషి. అసలు ఆయన లేడు అంటే నాకు షాక్ తెలుసా. అసలు ఆయన ఫస్ట్ టైం చూసినా కూడా ఒక మనిషిని ఆయన పలకరించే విధానం కానీ, వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ కానీ, అండ్ గతంలో జరిగిన ఇష్యూస్లో నా ఏజ్కి అప్పటికే 2వ సారి సీఎం అయ్యారు.
నేను చిన్నదాన్ని, వయసులో చిన్నదాన్ని, స్టేటస్లో చిన్నదాన్ని. ఆయన ఆల్రెడీ సీఎం అయిపోయాడు, నా వల్ల ఇంకా ఉపయోగం ఏమి పెద్దగా ఉండదు. అయినా కూడా గతంలో నేను ఒక పొలిటికల్ లీడర్గా లేదా విమెన్ స్టేట్ ప్రెసిడెంట్గా నేను చేసిన పోరాటాలు కానీ, నేను చేసిన ఆయన మీద కామెంట్స్ కానీ, స్టేట్మెంట్స్ని ఆయన గుర్తుపెట్టుకుని అవి చెప్తూ ఆయన ఎంజాయ్ చేస్తుంటే నాకు అసలు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. కొంతమంది అంటే మళ్ళీ చెప్పారా మీరు అలా అన్నారు అలా అన్నారని? మొత్తము కేసీఆర్ గారిని అన్నవి కానీ, ఈయన అన్నవి కానీ, అమ్మో నువ్వు చాలా ధైర్యమైన అమ్మాయి, అసలు ఆ టైంలో ఇలా అన్నావు కదా, హహహ ఈ టైంలో ఇలా అన్నావు కదా అని ఆయన మాట్లాడుతుంటే, మామూలుగా ఇప్పుడున్న నాయకులు చూస్తే కక్ష సాధింపు చర్యగా ఏ విధంగా నా మీద పర్సనల్గా అందరినీ దాడికి దించుతున్నారు మనం చూస్తున్నాం. నా గురించి 10 ఏళ్ళు తెలిసి కూడా, ఆ పార్టీకి పనిచేసి కూడా టీడీపీ వాళ్ళు. సో అంటే మనం తొక్కటానికి ఏదైనా మాట్లాడొచ్చు, జనాలు నమ్మించచ్చు అని వీళ్ళ ప్రయత్నం. ఆయనకి నా గురించి తెలియకపోయినా కూడా ఓన్లీ పొలిటికల్గా టీవీలో నన్ను చూసి నేను మాట్లాడిన మాటల్ని, నా ధైర్యాన్ని, నా లీడర్షిప్ నేను పొగుడుతుంటే ఇలాంటి నాయకులు కూడా ఉంటారని నాకు ఆ రోజు అనిపించింది. అండ్ విజయమ్మ అసలు అమ్మ అంటే ఆవిడే, చూడగానే ఎలా అమ్మలాగా అనిపిస్తుందో, ప్రేమలో కూడా ఆవిడ చాలా అఫెక్షనేటివ్గా ఉంటుంది. అండ్ జగన్ అన్న రియల్ బ్రదర్ అని చెప్పచ్చు. నిజంగా అన్నేళ్ళు చంద్రబాబు నాయుడికి రాఖీ కట్టాను కానీ ఏ రోజు కూడా మాకు పొలిటికల్గా కానీ ఫ్యామిలీ వైజ్ కానీ ఎలాంటి సపోర్ట్ లేదు. నేను ఆ పార్టీకి ఉపయోగపడ్డాను కానీ నాకు ₹1 కానీ, ఒక్క పని కానీ, లేదా 1% నా రాజకీయ జీవితానికి సపోర్టివ్గా నన్ను ముందుకు తోసింది లేదు. సో అందుకే నాకు జగనన్న అంటే గౌరవం. సో ఫస్ట్ టైం నేను పార్టీకి వచ్చినప్పుడు నేనే ఇంకా నా లైఫ్ డిసైడ్ చేసుకోలేదమ్మా ఎటు వెళ్ళాలో. సో నేను స్ట్రాంగ్గా నా కాళ్ళ మీద నిలబడినప్పుడు కరెక్ట్గా రానని నమ్మి వచ్చిన నిన్ను మాత్రం నేను జాగ్రత్తగా చూసుకుంటాను, అంతవరకు వెయిట్ చేయని చెప్పాడు ఒక మాట. ఆ రోజు నుంచి నేను అసలు ఇంకా పాలిటిక్స్ వదిలేసి సైలెంట్గా ఉండిపోయాను. తర్వాత మళ్ళీ నెల్లూరు మీటింగ్కి జగన్ గారు చెప్పి పంపించారు. మన కరుణాకర్ రెడ్డి గారు చెప్పారు, అమ్మ మీటింగ్కి రండి రమ్మన్నారు అని. అప్పుడే మళ్ళీ నా ఎంట్రీ. నగిరి మీరు గెలిచినప్పుడు ఎమోషనల్ అయిపోయి బ్రేక్ డౌన్ అయిపోయింది. చాలా చాలా. ఎందుకండి? ఐ మీన్ ఎందుకంటే ఎలా అయిపోయిందంటే నాకు వాయిస్ ఉంది కానీ ఆ వాయిస్ని తొక్కేయడానికి నువ్వు వార్డ్ మెంబర్కి కూడా గెలవలేదు, నీకేం తెలుసు అన్నట్టుగా అది నన్ను డిప్రెస్ చేయడానికి, నన్ను అవమానించడానికి ప్రతి ఒక్కరు వాడుకున్నారు. నా ఏం ఎమ్మెల్యే కావాలని. నాకు రాజ్యసభ కానీ ఎమ్మెల్సీ కానీ మీకు తెలుసు ఎన్నిసార్లు ఆఫర్ చేసినా కూడా నేను వెళ్ళలేదు. సో మనం ప్రజల్లో ఉండాలి, ప్రజలకి ఒక మంచి చేయాలి, మనకు ఒక కష్టం వచ్చినా సుఖం వచ్చినా షేర్ చేసుకోవడానికి నా కాన్స్టెన్సీ, నా ప్రజలు అనేది ఉండాలి అని ఒక చిన్న కోరిక నాది. సో ఒక సెలబ్రిటీ ఏమనుకుంటారు, ఒక రాజ్యసభ ఒక ఎమ్మెల్సీ అయితే ఎవరికి రెస్పాన్సిబిలిటీ లేకుండా, ఎవరికి ఆన్సరబుల్ లేకుండా మన ఇష్టంగా ఉంటాము, మన ఫండ్స్ మనం 10 మందికి ఇచ్చి మనం పొగిడించుకుందాం అనుకుంటారు. కానీ నేను డిఫరెంట్ స్టైల్, మనకి విత్ పీపుల్ ఉండి వాళ్ళతో ఫైట్ చేసి సంతోషమైన కష్టమైన వాళ్ళతో షేర్ చేసుకోవాలనుకుంటా. సో నా తప్పు లేకుండా నన్ను 2 సార్లు ఓడించారు. ఇప్పటికీ చెప్తాను, 2 సార్లు ఓడించారు. నేను కౌంటింగ్కి వెళ్ళే ముందు వచ్చిన తర్వాత చెప్పాను, నేను ఈ పార్టీలోకి జగనన్న నా అన్నగా భావించి వచ్చాను. జగనన్నతో పాటు నా చుట్టూ ఈ నగిరిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నన్ను అన్నలాగా ఒక చెల్లెల్ని గెలిపించుకోవాలన్న తపనతో గెలిపించుకున్నారు. అంతకుముందు మీరు ఓడిపోయినప్పుడు ఐరన్ లెగ్ అని అదని చాలా మాట్లాడారు. సో నన్ను వాళ్ళందరూ గెలిపించిన రోజు ఇంకా నాకు ఆనందానికి అసలు హద్దులు లేకుండా అయిపోయింది. అండ్ నేను జగనన్నకు అదే చెప్పాను, నా డ్రీమ్ ఎమ్మెల్యే కావాలి, అసెంబ్లీ లోపల విమెన్ ఇష్యూస్ మీద నేను పోరాడాలనుకున్నా. సో నాకు అదృష్టం ఇచ్చారు కాబట్టి జీవితాంతం మీ పార్టీ వెనక మీ వెనకే ఉంటాను, నేను ఎక్కడికి పోనని కూడా ఆ రోజు క్లియర్ కట్టుబడి ఉంటారా? ఖచ్చితంగా 100%. 2019లో ఏమైనా కూడా 100% కట్టుబడి ఉంటారు కాంగ్రెస్ పార్టీ. 100%. ఇప్పుడు కూడా కళ్ళలో తన్ని పడుతుంది. యాక్చువల్గా నేను తెలుగుదేశం పార్టీ నుంచి బయటికి వచ్చేయాలనుకున్నాను కానీ ఇంకో పార్టీలో చేరాలని అనుకోలేదు. నన్ను కరుణాకర్ రెడ్డి గారు మా ఫ్రెండ్ వాళ్ళ పెళ్లిలో కలిసినప్పుడు రాజశేఖర రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి అండి, మీరు ఒక్కసారి చూడండి, మీకు నచ్చితే పార్టీలో చేరండి, లేకపోతే యువర్ విష్ అని చెప్పి నాకే ఆప్షన్ వదిలేరు. సో నాకు ఆయనను చూసిన 20 నిమిషాల్లో ఈయనతో పని చేయాలి అనిపించి నేను వచ్చాను. అండ్ నా జీవితంలో తీరని కోరిక ఇకపైన తీరబోదు కూడా, ఆయన లేరు కాబట్టి. సో ఆ బాధ మాత్రం నాకు ఎప్పుడు ఉంటుంది, అయ్యో ఒక్కరోజైనా ఇంత వర్క్ చేయలేకపోయానే అని చెప్పేసి. సో కలవటం వెంటనే నేను షూటింగ్కి వెళ్ళిపోయాను అహోబిలం. అంతలోపల ఇలా జరిగిపోయింది ఒక 6 days తర్వాత. ఇక నేను ఇంకా ఆయనతో వర్క్ చేయలేదన్న బాధ నాకు బాగుంది. సో 19 years ప్రస్థానం మీది. అవును, ఆల్మోస్ట్. అంటే 99 కదా, 17 ఏళ్ళు 99లో మొదలెట్టారు. సో 17 years జర్నీ మీది.
సో ఎలా అనిపిస్తుంది వెనక్కి ఇప్పుడు తిరిగి చూసుకుంటే, ఇంకా మినిస్టర్ అవ్వాలి, మంత్రి అవ్వాలి అనే కోరిక లాంటివి ఉన్నాయి? యాక్చువల్గా నేను ఓపెన్గా చెప్పనా, సో మినిస్టర్ కానీ అధికారం కానీ ఇండివిజువాలిటీ లేని వాళ్ళకి అవసరం అనిపిస్తుంది నాకు. మీకు ఆల్రెడీ ఇంపాక్ట్ ఉంది కాబట్టి, అంటే మనం ఒక పని చేయగలం. ఈరోజు మనం ఒక ఆఫీస్కి వెళ్ళినా లేదా ఒక చోటుకి వెళ్ళి మనం ఒక పని చెప్తే అది జరుగుతుంది, చేయగలరు, మన మీద నమ్మకంతో అన్నప్పుడు ఈ పదవులన్నీ కూడా వేస్ట్ అనిపిస్తుంది నాకు. అవన్నీ కూడా అంటే ఇప్పుడు నేను మహిళా అధ్యక్షురాలుగా నేను చేశాను, అంతకుముందు చాలా మంది చేశారు, కానీ ఒక మహిళా అధ్యక్షురాలు పోస్ట్ ఉంది, ఆ పోస్ట్ ఈ పనులు చేయొచ్చు అనేది నేను చేసిన తర్వాత తెలిసి అందరూ అప్పుడు మహిళా అధ్యక్షుల కావాలన్న పరుగులు పెట్టారు. కానీ ఆ ముందు పెద్ద విమెన్కి అసలు ఎక్కడ పేరుండేది కాదు, పెద్ద వాళ్ళని పట్టించుకోరు, స్టేజ్ మీదకి కూడా పిలిచేవాళ్ళు కాదు. సో మన యొక్క వర్క్తో ఆ యొక్క పోస్ట్కి మనం వాల్యూ ఇవ్వగలం అనేది నా యొక్క ఉద్దేశం. అండ్ సీఎం పోస్ట్ లాంటిదంటే జగన్మోహన్ రెడ్డికి ఎందుకు అవసరమో అంటే డెసిషన్ మేకింగ్. అది అవును, డెసిషన్ మేకింగ్ అంతే కదా. మీరు కూడా డెసిషన్ మేకింగ్ పోస్ట్ లోకి వస్తే మంచి, మీకు ఇంకా పవర్ పెరుగుతుంది. ఓకే, కానీ నాకు ఇది ఇవ్వాలి అది ఇవ్వాలి అని ఎప్పుడు లేదు. ఎమ్మెల్యే అనేది మాత్రం డ్రీమ్, అది చెప్పేశాను కదా. సో నాకోసమే రాసినట్టు ఉంది. సో జగన్ గారికి అయితే అది కంపల్సరీగా అవసరం. ఎందుకంటే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని సక్రమంగా ముందుకు నడిపించడానికి ఒక సమర్థవంతుడైన నాయకుడు ఉండాలి. అలాగే ప్రజల సమస్యలు దూరం చేయడానికి ఒక మనసున్న నాయకుడు కావాలి. కాబట్టి ఆయన సీఎం అవ్వాలని మా అందరి తాపత్రం. ఆయన అయితే మేమందరం ఆయన అయితే ఇప్పుడు 2019లో అవుతారని మీకు నమ్మకం ఉందా? 100%. మనకి మొన్ననే పార్టీ లేకుండానే ఒక 3-4% అన్డిసైడెడ్, 2% అన్డిసైడెడ్ 1% అన్డిసైడెడ్ ఓటర్స్ ని ప్రభావితం చేసిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పార్టీతో ముందుకు వస్తున్నారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ చూస్తే మీకు అనిపించట్లేదా చిరంజీవి గారు మళ్ళీ తెర మీదకి వచ్చి, ఇటు పవన్ కళ్యాణ్ తెర మీదకి వచ్చి మీ పార్టీ ఓట్లు ఏమైనా చీలుతాయని? ఈరోజు పవన్ కళ్యాణ్ బీజేపీకి తెలుగుదేశం పార్టీకి కంబైన్డ్గా వర్క్ చేశాడు కాబట్టి వాళ్ళకి యూస్ఫుల్ అయింది. కానీ మొన్న ఎలక్షన్స్లోనే కనుక పవన్ కళ్యాణ్ గారు కానీ పార్టీ పెట్టి ఆయన కూడా కంటెస్ట్ చేసి ఉంటే టీడీపీకి మైనస్ అయి ఉంటుంది, కానీ మనకు మైనస్ అయ్యే పరిస్థితి ఎక్కడా కూడా ఉండదు. అది మీరు ఇప్పుడు ఓటింగ్ జరిగిన తీరు కనుక ఒకసారి ఆ క్యాస్ట్ ఓటింగ్ చూస్తే మీకే అర్థమవుతుంది. సో టీడీపీకి అది ప్లస్ అయింది. సో ఆయన పార్టీ పెట్టింటే టీడీపీకే మైనస్ అవుతుంది, మనకి మైనస్ అయ్యే పరిస్థితి ఉండదు. ఎందుకంటే 2009లో కూడా చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు ఆ క్యాస్ట్ ఓటింగ్ చీల్చింది టీడీపీ నుంచే చీల్చారు. కాంగ్రెస్కి అప్పుడు ప్లస్ పాయింట్ అయింది. సో పార్టీ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు సీఎంగా గెలిచిన సంగతి మనం చూసాం. సో ఆయన చేసిన అంత డెవలప్మెంట్కి పెద్ద మెజారిటీ రావాల్సింది తక్కువ మెజారిటీతో ముఖ్యమంత్రిగా బయటపడటం మనం కళ్ళారా చూసాం. అంటే అప్పుడు చిరంజీవి గారి ఇంపాక్ట్ ఎంత ఉన్నింది. ఇటు ఈస్ట్ వెస్ట్లో కాపు ఓటు కొంచెం చీల్చిన, ఇటు సైడ్ బల్జాసు నాయుడుస్ని చీల్చింది టీడీపీ నుంచే మెజారిటీగా. సో టీడీపీకి ఎక్కువ మైనస్ ఉంటుంది వాళ్ళు పార్టీ పెట్టడం వల్ల. సో బట్ మీకేమి అంటే ఖచ్చితంగా మీరు లేదు, మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నిజంగా అసెంబ్లీలో చాలాసార్లు చెప్తారు, మిమ్మల్ని ప్రజలు రిజెక్ట్ చేశారు, మీరు ఇంటికి వెళ్ళి కూర్చోండి అని చెప్పి ఎంత సిల్లిగా మాట్లాడతారు. ఆఖరికి సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారు మరి ఒక్కసారి రిజెక్ట్ చేస్తే ఇంటికి పోయి కూర్చోవాలి అంటే గత 10 ఏళ్లుగా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ మొహం పెట్టుకొని ఎన్నికల్లోకి వచ్చారు 2014? అంటే అప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు కూడా అనుంటారు కదా మాటలు. ఎవరు అంటే అలా ఎవరు చెప్పరు. అలా వచ్చి మిమ్మల్ని కాదన్నారు అంటే నువ్వు ఆల్రెడీ 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసావు. ఆ తర్వాత ఏంటో నువ్వు ఈ రాష్ట్రానికి చేసిందేంటో అన్నీ తెలిసి కూడా నిన్ను 10 ఏళ్ళు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు అంటే నీ పర్ఫార్మెన్స్ నచ్చకనే కదా. సో అది నువ్వు ఎందుకు మర్చిపోతావు? ఈరోజు జగన్ గారి పార్టీ ఇప్పుడే పుట్టిన పార్టీ, ఇంత పెద్ద పార్టీతో ఈరోజు ఢీకొని ముందుకు రావాలి అంటే ఎంత పెద్ద విషయం. ఈరోజు ఆయనకు తెలీదా వాళ్ళతో వీళ్ళతో పొత్తు పెట్టుకోవాలి అని? అధికారం కోసం వెంపర్లాడలేదే. ఆయన సిన్సియర్గా వాళ్ళ నాన్న ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలనుకున్నాడు, పార్టీ పెట్టాడు, ప్రజల్లో ఉన్నాడు, ప్రజలతో వెళ్ళాడు కాబట్టి ఆయన ఓటింగ్ ఆయనకు వచ్చింది. కానీ మీకు వచ్చిన ఆ గెలవటానికి ఏదైతే న్యూట్రల్ ఓటింగ్ ఉందో అది మీరు మోసం చేసి లేదా మీరు ఇంకొకరి క్రేజ్ యూజ్ చేసుకొని మీరు వచ్చారు తప్ప మీరు ముఖ్యమంత్రి అయిపోయి మీరు ఏదో కిరీటం పెడతారనేది ఎవరు కూడా ఆశించింది కాదు. ఈరోజు ప్రతి ఒక్కరు అది కల్లారా చూస్తున్నారు కూడా. అసలు చంద్రబాబు నాయుడు గెలిచినప్పుడు చంద్రబాబు నాయుడే షాక్ లో ఉన్నారు. మీరు ఒకసారి వీడియో క్లిప్పింగ్స్ తీసుకోండి. మెజారిటీ ఓవరాల్ స్టేటు మెజారిటీ టీడీపీ ముందంజలో ఉంది అంటే ఆయన గెలిచి డిక్లేర్ అయ్యేంత వరకు కూడా ధైర్యంగా ప్రెస్ మీట్ పెట్టలేదు. ఆ రోజు జరిగిన వీడియో క్లిప్పింగ్స్ ఒకసారి మీరు తీసుకుంటే మీకే అర్థమవుతుంది. అంటే అతను గెలుస్తానన్న నమ్మకం 1% లేదు, కానీ గెలవటానికి అవసరమైన అన్ని పనులు చేశాడు.
అది పవన్ కళ్యాణ్ లాంటి ఒక హీరో ఇంట్లో పోయి అరగంట కూర్చొని వెయిట్ చేసి మాట్లాడైనా రాగలిగాడు. ఈయన వాళ్ళ ఇంటికి వెళ్ళి వెయిట్ చేసి అది కదా ఆశ్చర్యకరమైన విషయం. ఒక 9 ఏళ్ళు సీఎం గా చేసిన వాళ్ళు, బాలకృష్ణ లాంటి హీరోలు వియంకులుగా ఉన్నవాళ్ళు. అవును, బాలకృష్ణ గారు మీరు ఆయన కలిసి కోస్టార్స్. అలాంటి వీళ్ళు పోయి బాలకృష్ణ కన్నా ఆయన గొప్పోడని వాళ్ళ ఇంట్లో కూర్చొని ఆయన ప్రచారంకి తెచ్చుకోవటం. కానీ అదే బీజేపీని జీవితంలో నేను బీజేపీతో పొత్తు పెట్టుకోను, నేను చేసిన చారిత్రాత్మక తప్పిదం అని చెప్పి బీజేపీ నుంచి బయటకు వచ్చేసాడు. అండ్ మోడీ విషయంలో ఇలాంటి ముఖ్యమంత్రి నా రాష్ట్రంలోకి వస్తే ఉరిదీస్తాను, గోద్రా ఇష్యూలో ఎన్ని మాట్లాడాడు. అయినా కూడా వాళ్ళందరి జత కలిశాడు అంటే అతను పవర్ కోసం ఏదైనా చేయగలడు అనేది క్లియర్ కట్గా అక్కడ అర్థమవుతుంది. కానీ రాజకీయాల్లో కామన్ ఇది అని కొట్టిపారేలేమంటారు. శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉంటారు. రేపు మీరు ఎవరితో అయినా కలిసే అవకాశాలు ఉంటాయి మీ పార్టీ? జగన్ గారికి లాస్ట్ టైం అవకాశం వచ్చింది, కానీ ఆయన ఎందుకు ఇండివిజువల్ గానే వెళ్ళాలి. ఎందుకంటే ఏదైనా పార్టీతో మనం కలిసి ముందుకు వెళ్తే సో వారి యొక్క సిద్ధాంతాలు మనం అంటే గెలిచిన తర్వాత బయట నుంచి సపోర్ట్ ఇస్తే మనకు ఒక పవర్ ఉంటుంది, ఒక ఇండివిజువాలిటీ ఉంటుంది. అదే కలిసి వెళ్ళినప్పుడు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మనం చూస్తున్నాం కదా. స్పెషల్ స్టేటస్ విషయంలో ఈరోజు గట్టిగా మాట్లాడలేని పరిస్థితి. ఆ 2 కేంద్ర మంత్రి పదవుల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశాడు. తన ఓటు నోటు కేసులో అడ్డంగా దొరకటం వల్ల రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు. నాయుడు గారిని కలిపి తిట్టారు మొన్న, అంటే విమర్శించారు. నెల్లూరు నాయుడు, చిత్తూరు నాయుడు గారు. నిజంగా ఆయన ఒకానొక సందర్భంలో వెంకయ్య నాయుడు గారికి నేను పెద్ద ఫ్యాన్ అండి. ఆయన మాట్లాడే స్టైల్, అది హిందీ కానీ ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ అసలు వింటూ ఉండాలనిపించేది. అంత క్రేజ్ ఉన్న నాకు ఈ టర్మ్లో బాగా ఆయన మీద ఉన్న ప్రేమ తగ్గిపోయింది అనిపించింది. ఎందుకంటే సో మీరు ఏదైతే మాట్లాడారో రాజ్యసభలో అధికారంలో రావటం కోసం, ఈరోజు అవన్నీ ఎందుకు మర్చిపోతున్నారు? మోడీ గారి దగ్గర ఎందుకు భయపడుతున్నారు? మీకు ఎంత పవర్ ఉంది, మీరు చెప్తే అక్కడ వింటారన్న విషయం అందరికీ తెలుసు. అయినా కూడా మీరు చంద్రబాబు నాయుడిని కాపాడటం కోసం అక్కడ ఏం అడగట్లేదా? లేకపోతే ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగిపోయినా పర్లేదు అనుకుంటున్నారా? ఎందుకంటే ఒకానొక సందర్భంలో మీకు రెస్పాన్సిబిలిటీ లేదా అని అడిగితే, నాకేం ఆంధ్రప్రదేశ్ వాళ్ళు రాజ్యసభ సభ్యుడిని చేయలేదు, నాకేం అవసరము అని కూడా అన్నారా అని మాట్లాడారు ఒక ప్రెస్ మీట్లో. అంటే వయసు పెరిగే గుందికి ఎందుకు అలా మాట్లాడుతున్నారో వీళ్ళు అర్థం కావట్లేదు. అనుభవం పెరుగుతుంది, సిచ్యువేషన్స్ చూస్తున్నారు. సో రెగ్యులర్ పొలిటీషియన్స్ లాగా మీరు కూడా మాట తప్పటము, ఆ తప్పిన అది మాట తప్పామని తెలిసింది జనాలకి, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అసలు మీరు నాకేమిచ్చారు, మీకు నేను ఎందుకు చేయాలి అన్నట్టు ఒక నార్మల్ మనిషి మాట్లాడినట్టు మాట్లాడుతుంటే వాళ్ళ మీద ఉన్న గౌరవం కూడా కొంచెం, లేకపోతే ఇంకేమన్నా ధ్వనించిందా అలాగా? ఎందుకంటే ఆయన కూడా సీనియర్ నాయకుడు, ఆయన పేరు చెడిపోవాలని ఆయన అనుకోరు కదా. అంటే ఫ్లోలోనో మరి ఏంటో తెలియదు, అలా అయిపోయింది, అలా వచ్చేసింది. ఎందుకంటే ఒక మీటింగ్ లో వెనక ఎవరు ఉండొద్దండ్రా, వెనకుంటే వెన్నుపోటు రాజకీయాలు చాలా చూసాం కదా మనం రాజకీయాల్లో అని చెప్పి కామెడీగా అన్నాడు. అది సోషల్ మీడియాలో బాగా తిరిగింది. అంటే వీళ్ళిద్దరు ఎంత ఫ్రెండ్స్ గా ఉండి కూడా ఆయన మీద సెటైర్ వేశారు అనేది. వెన్నుపోటు అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చి చంద్రబాబు నాయుడు గారు. సో పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచారు కాబట్టి. సో వెంకయ్య నాయుడు గారు ఆ సెటైర్ వేసినప్పుడు అందరూ ఎలా నవ్వారంటే అలా నవ్వారు. అంటే ఆయన చమత్కారంగా మాట్లాడుతుంటారు. కానీ ఇది అనేది నాకు మీరేం పవర్ ఇచ్చారా, నేను మీ వల్ల రాజ్యసభ సభ్యునైనా, నన్నేది మీరు ప్రశ్నించేది అన్న విధంగా ఒక దాంట్లో మాట్లాడారు ఆయన. దాంట్లో కొంచెం గౌరవం తగ్గింది నాకు. అలా మాట్లాడకూడదు కదా. నువ్వు ఇక్కడ పుట్టావు, ఈ రోజు నీకు ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా నువ్వు ఇక్కడ పుట్టావు, ఇక్కడ పెరిగావు రాజకీయాల్లో. ఈ ఏపీ స్టేట్ నీకు ఎప్పుడు సపోర్టివ్గా ఉంటుంది. అలాంటప్పుడు ఇంత కష్టాల్లో ఉన్న ఏపీకి నువ్వు మంచి చేస్తే జీవితాంతం నువ్వు దేవుడిగా మిగిలిపోతావు కదా. ఈరోజు నువ్వు రాజ్యసభ ఇక్కడి నుంచి కాలేదు అంటే ఇక్కడి నుంచి అవ్వద్దని ఎవరు చెప్పలేదు కదా, ఏపీ ప్రజలు ఏం చెప్పలేదు కదా. సో అదొక్కటి ఆయన మీద నాకు కొంచెం బాధ ఉంది వెంకయ్య నాయుడు. అందుకే అంత తీవ్రంగా విమర్శించారు మొన్నటి ప్రెస్ మీట్ గురించి చెప్తున్నాను. దాంట్లో వెంకయ్య నాయుడు నేనేమనలేదు. ఈయన చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఉంటే నేను వెంకయ్య నాయుడు అక్కడ పుడతామన్నారు. నేను భువనేశ్వరి పుడతామంటలేదు, నేను లోకేష్ పుడతామంటలేదు, నేను వాళ్ళ అమ్మన్నమ్మ అంటలేదు, వాళ్ళ నాన్నకు అర్జున్ నాయుడు పేరు చెప్పడు, సో వాళ్ళ కుప్పం పేరు చెప్పడు. వెంకయ్య నాయుడు పేరు ఎందుకు వస్తుంది? వీళ్ళిద్దరి మధ్య ఉన్న అవిభక్త కళల సంబంధం ఏంటి అని నేను అడిగాను. అంటే ఇక్కడ స్పెషల్ స్టేటస్ ఇష్యూలో కానీ ఓటుకు నోటు కేసులో ఎలాగైతే వీళ్ళు చేశారో అక్కడ కూడా అలాగే చేయడానికి ఒక తోడు కావాలన్నా ఎందుకు వెంకయ్య నాయుడు పేరు వస్తుంది అనేది. నాది కాదు వాయిస్ ఏదో అతికించారని రకరకాలుగా ఏ రోజు చెప్పలే. ఇంతవరకు అది నా వాయిస్ కాదు అని ఎక్కడా కూడా చెప్పలేదు. నా వాయిస్ అని కూడా చెప్పలేదు, ఏమి చెప్పలేదు. ఆబ్వియస్లీ వాయిస్ అయిపోయింది. వాయిస్ కాదు అని చెప్పలేదు అంటే అది ఆయన వాయిస్ అనేది అర్థమవుతుంది. ఆయన అన్నాడు కదా ఎలా రికార్డ్ చేస్తారు, ఏ అధికారంతో చేస్తారు అని అన్నాడే తప్ప అది నాది కాదు అనలేదు. అంటే అది అక్కడ మరి మీ ఎమ్మెల్యే ఆయన వేశారు కదా, ఒక లండన్కో ఎక్కడికో పంపించి టెస్టింగ్ చేయించి తీసుకొచ్చారు.
ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా వచ్చినాయి. వచ్చాయి కదా, రామకృష్ణారెడ్డి గారా? ఈయన చేయించారు ఆల్రెడీ, కేసీఆర్ గారు చేయించా కదా మీకు ఛార్జ్ షీట్ లో ఆయన పేరు వేసింది కూడా, చంద్రబాబు నాయుడు గారిది. అసలు ఈయన ఇక్కడ ఆయన అక్కడ ఇద్దరు స్టేట్మెంట్ల మీద స్టేట్మెంట్లు కదా అప్పుడు, సిబిఎన్ గారు కానీ కేసీఆర్ గారు కానీ ఏ విధంగా ఒకరి మీద ఒకరు నీ అంతు చూస్తా అంటే నీ అంతు చూస్తానని చెప్పి, నన్ను తాకితే నీ గవర్నమెంట్ పడిపోతుందని వాళ్ళిద్దరు చూసుకుంటున్నప్పుడు మీరెందుకు మళ్ళీ ఉత్సాహంగా పైకి వచ్చారు తెర మీద? అంటే ప్రజాస్వామ్యంలో జరగకూడదనా? మీరంటే మీ పార్టీ. ఖచ్చితంగా కదండి. ఈరోజు న్యాయ వ్యవస్థ మీద మనకున్న గౌరవం తగ్గకూడదు. ప్రజలకి పోలీస్ వ్యవస్థ మీద భయం ఉండాలి, న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉండాలి. సో ఆ ఇష్యూ ఒకవేళ ఈ ఇద్దరు సీఎంలు వెంకయ్యనాయుడు లేదా కేంద్ర ప్రభుత్వము సర్దుబాటు చేసినా కూడా న్యాయ వ్యవస్థ ఊరికే ఉండకూడదు కదా. ఇంత పెద్ద తప్పు చేసినప్పుడు రాంగ్ ఎగ్జాంపుల్ అది సీఎం అయినా పిఎం అయినా ఎవరైనా తప్పే అనేది చెప్పినప్పుడే ఒక కామన్ పీపుల్ కి న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉంటుంది. సో అది మళ్ళీ కూడా గుర్తు చేయడానికి అది వేయటం జరిగింది. సో ఆఖరి 2-3 ప్రశ్నలు యాజ్ యూ వైండ్ అప్. మీరు చాలా ఇంత బిజీలో ఉంటారు. ఫస్ట్ మా ఐ డ్రీమ్ కోసం మీరు ఇంత సమయం కేటాయించారు, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీకోసమే స్పెషల్ గా స్వప్న కోసం. థ్యాంక్ యూ సో మచ్. చక్కనమ్మ చిక్కిన అందరూ ఎలా చిక్కారు? సడన్ గా చిక్కిపోయారు బాగా. నేనా? ఏమో మరి మీరే చెప్పాలి. బాగా హార్డ్ వర్కా లేకపోతే? డైట్ చేస్తాను, మరీ లావ్ అయిపోతే బాగుండదు కదా, స్క్రీన్ పట్టం, ఇంకా పక్కన ఉన్న ఆర్టిస్టులు కూడా కనిపించాలి కదా, అందుకని కొంచెం తగ్గా. సో ఇప్పుడు ముందు మీ ప్రయాణం ఎలా ఉండబోతోంది? అండ్ మీ రాజకీయ ప్రయాణం దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు? సినిమా రోల్స్ ఎందుకు చేయట్లేదు మీరు? సినిమా జీవితాన్ని యాక్చువల్గా సినిమా చాలా కంఫర్ట్ లైఫ్. అండ్ అదేంటంటారంటే బేబీస్ని చూసుకున్నట్టు చూసుకుంటారు అసలు ఆర్టిస్ట్ని. గంటకి పాలిటిక్స్ అయితే కాంట్రాస్ట్, కుక్కలా పనిచేయాలి. కానీ దానికి కూడా ఒక్కొక్కసారి అప్రిషియేషన్ ఉంటుంది, కానీ ఒక్కొక్కసారి వీళ్ళు ఓట్ల కోసం చేస్తున్నారు మన కోసమా అని ఎవరైనా ఒకరు అన్నప్పుడు చివుక్కుమంటుంది, మనకు అవసరమా, మనం వీళ్ళ కోసం ఇంత కష్టపడితే ఇంత రొటీన్ పొలిటికల్ లీడర్ లాగా తీసి పడేసరికి ఒక్కొక్కసారి బాధ అనేది అనిపిస్తూ ఉంటుంది. కానీ మన ఏం అది కాదు కదా, మనం వచ్చింది సర్వీస్ మోటివ్తో వచ్చాం కాబట్టి సరే ఒకరిద్దరు అలాంటి వాళ్ళు ఉంటారు, అందరూ ఒకలాగా ఉండాలని ఉండదు కాబట్టి వెళ్ళిపోతూ ఉంటాం. అండ్ ఫిల్మ్స్ చేయాలంటే ప్రాబ్లం ఏంటంటే మనది హీరో డామినేట్ ఇండస్ట్రీ. సో వారి డేట్స్ ప్రకారం వాళ్ళు ఎప్పుడు పిలుస్తారో మనకు తెలీదు, మనకి ఎప్పుడు మీటింగ్స్ ఉంటాయి, ఎప్పుడు ధర్నాలు ఉంటాయి, ఎప్పుడు ఏ ఇష్యూ జరుగుతుంది. సడన్గా అర్ధరాత్రి ఫోన్ చేసి మేడం ఇక్కడ యాక్సిడెంట్ అయింది, సడన్గా ఫోన్ చేసి మేడం ఇలాగా పోలీస్ స్టేషన్లో మన వాళ్ళని పట్టుకెళ్ళారు, ఏదో ఎప్పుడు ఫోన్ వస్తుంది తెలియదు, పరిగెత్తాల్సి ఉంటుంది. సో అప్పుడు నాకు షూటింగ్ ఉంది రాలేను అన్నాను అనుకో, సో నన్ను నమ్మిన వాళ్ళు నెక్స్ట్ మళ్ళీ నన్ను నమ్మరు, నా వెనక ముందుకు నడిచే అవకాశం ఉండదు కాబట్టి ఫిల్మ్స్ చేయలే. అండ్ ఈ 2 షోస్ కూడా చెప్తున్నాను కదా, ఒకటి విమెన్ ఇష్యూస్ని నేను ఒక విమెన్ ప్రెసిడెంట్గా త్రూ అవుట్ స్టేట్ నేను తిరిగి ఎక్కడెక్కడ ఏముంది ప్రాబ్లం ఎతికి చిన్న ప్రాబ్లమ్స్ పట్టుకోలేను, ఇదనుకో వాళ్ళే అప్లై చేసుకుంటారు కేసెస్. ఒక విషయం అడుగుతాను, అలాంటప్పుడు మనం కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము అని నా ఉద్దేశం, నాకు అలా అనిపించింది. పెண்கள் ప్రాబ్లమ్స్ ఎదుకు పెண்கள் தான் பேசணும், అమ్మాయిల ప్రాబ్లమ్స్ అమ్మాయిలే ఎందుకు మాట్లాడాలి, అలా ఏమన్నా ఉందా? అలా ఏం లేదండి, మనం ఓన్లీ విమెన్ ఇష్యూస్కే అని కాదు, విమెన్ ఇష్యూస్కి మాట్లాడే వాళ్ళు లేరు కాబట్టి కొంచెం ఎక్కువగా నేను విమెన్ ఇష్యూస్ తీసుకుంటాను. ఎందుకంటే విమెన్ కోసం చేసిన చట్టాలన్నీ మగవాళ్లే చేశారు. సో ఖచ్చితంగా వారి సపోర్ట్ అనేది మనకు కావాలి, మగవాళ్ళ సపోర్టు. కానీ మగవాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండదు కదా విమెన్ ఇష్యూ మీద కంటిన్యూస్గా పోరాడాలి, వాళ్ళకి ఏదో చేయాలి అనేది. గతంలో పెద్ద పెద్ద నాయకులు కానీ కవులకు కానీ వాళ్ళకు ఉండేది, కానీ ఇప్పుడున్న వాళ్ళకి ఏదైనా ఒక విమెన్ బాగా చేసిందని అప్రిషియేట్ చేస్తే ఏంట్రా దాని వెనక తిరుగుతున్నావు, ఏంటి దాన్ని తెగబొగుడుతున్నావు అనగానే వాళ్ళు మనకి ఎందుకు వచ్చిన గొడవలే అని ఇంకా మాట్లాడటం మానేసి అటు వెళ్ళిపోతారు. సో అలాంటప్పుడు ఈ విమెన్ ఇష్యూస్ విమెన్ కూడా చూసుకోకపోతే ఇక ఆ విమెన్ పైకి రావటం కొంచెం కష్టం. రాబోయే రోజుల్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పారు, చిరంజీవి గారి పాత్ర ఎలా ఉండబోతుందని మీరు అంటే మీ అంచనా, మీ ఎక్స్పీరియన్స్ తోటి, ఎందుకంటే మీరు రాజకీయాల్లో ఆయన అంటే వాట్ యూ థింక్ హిస్ రోల్ ఈస్ గోయింగ్ టు బి? ఆయన కాంగ్రెస్ పార్టీని ఇంపాక్ట్ చేస్తారా, యాక్టివ్గా తెర మీదకి వస్తారనుకుంటున్నారా, రారనుకుంటున్నారా? మనం ఏదన్నా కూడా మళ్ళీ కాంట్రవర్సీ ఎందుకు అందరినీ మాట్లాడారని మళ్ళీ అంటారు. నన్ను క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ చెప్పకుండా ఉండలేను, అది నా వీక్నెస్. ఎప్పుడు పాస్ అనేది నాకు రాదు, నేను వెంటనే దానికి ఆన్సర్ చెప్తాను. నిజంగా చిరంజీవి గారు పొలిటికల్కి సూట్ అయ్యే పర్సన్ కాదు, నేను అది ఫస్ట్ డే నుంచి చెప్పాను. అప్పుడు రోసయ్య గారు కూడా నన్ను ఏడిపించారు ఒక స్టేట్మెంట్లో, ఫస్ట్ ఇంకా పార్టీ పెట్టలేదు. సో నేను అన్నాను, ఎందుకంటే నేను 3 సినిమాలు చేశాను కాబట్టి సెన్సిటివ్ పర్సనాలిటీ కాబట్టి నేను పాజిటివ్గానే చెప్పాను, ఆయన పాలిటిక్స్కి పనికిరారు, పాలిటిక్స్కి వచ్చినా ఎక్కువ రోజులు ఉండలేరు అని చెప్తే దాన్ని ఒక పెద్ద ఇష్యూగా నా మీద దుమారం లేపి లాస్ట్కి రోసయ్య గారు, అమ్మాయి లాలీపాప్ తినే వయసు, అమ్మాయికి ఏం తెలుసు,
చాలా ఇంపాక్ట్ ఉంటుంది అని మాట్లాడారు. సో తర్వాత ఒకసారి ఆయన లాంచ్లో నాకు కనిపించినప్పుడు రోసయ్య గారు ఎవరు అన్నాడు. రోజా అంటే అదేంటండి నేను తెలియకుండానే లాలీపాప్ తినే వయసు అన్నారా అన్న. ఆయన షాక్ నన్ను చూసి. అంటే అలాగా టక్ టక్ అని మాట్లాడే అలవాటు, మనసులో ఏం పెట్టుకోను కానీ. సో ఆ రోజు నేను చెప్పిందే కరెక్ట్ అయింది. సో ఒక మాట అంటే ఆయన పడలేడు, అండ్ రాజకీయాల మీద అవగాహన ఉంది అని నేను అనుకోను. ఎందుకంటే అంత టైము అంత ఓపిక కూడా వాళ్ళకు ఉండదు కదా, ఏం జరుగుతుంది అని ఫుల్ టైం ఉండే వాళ్ళకే కష్టం. ఈరోజు జగన్ లాంటి వాళ్ళకంటే మీకు ప్రతి ఇష్యూ మీద అవగాహన ఉంటుంది, దాని మీద తపన ఉంది ఆయనకి. అవును. అండ్ వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఫాదర్ పొలిటిక్స్ లో ఉండటం వల్ల ముందుగా ఎలాగైనా రావాలి, పాలిటిక్స్ మీద అవగాహన కూడా వాళ్ళ తండ్రి గారు ఇంట్లో డైలీ డిస్కషన్ చేసే ఇష్యూస్ మీద కానీ, ఇంటికి వచ్చిన పొలిటికల్ లీడర్స్తో వాళ్ళతో మాట్లాడినప్పుడు తెలియకుండా అన్ని విషయాల మీద మనకి ఒక అవగాహన అనేది వచ్చేస్తుంది. సో వీళ్ళకి అలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు, సినిమా ఫీల్డ్ నుంచి వచ్చారు. చెప్పాను కదా, సినిమా ఇండస్ట్రీలో వచ్చారు కదా, సినిమా ఫీల్డ్ లో వాళ్ళు ఏంటంటే మెగాస్టార్ గా ఉన్నారు. ఆయన సినిమా ఆయనకి ఫ్లాప్ అయిందని తెలియటానికి ఒక నెల పట్టేదంటే మీకు ఆశ్చర్యం వేస్తుందా లేదా? సో ఆయన అలాంటి ఒక షెల్లో ఉంటారు. మొత్తము అరవింద్ గారిని దాటుకొని ఆ షెల్లోకి వెళ్ళి ఒక విషయం ఆయనకి చెప్పాలి అంటే అది కుదిరే పని కాదు. సో అలాంటి వాళ్ళు పాలిటిక్స్లో సర్వైవ్ అవటం కష్టం. ఈరోజు నేను సర్వైవ్ అయ్యాను అంటే నా హస్బెండో నా బ్రదరో కాన్స్టిట్యున్సీలోకి వచ్చి అన్ని పనులు చేయరు, అన్నిట్లో దూరరు. సో నా మీద నమ్మకంతో నువ్వు చెయ్యి, నీకు హెల్ప్ అయితే మేము వస్తామంటారు తప్ప ఎక్కడా కూడా మా బ్రదర్ మా ఆయన వచ్చి చూడండి మీరు మీటింగ్స్ లో కానీ ఎక్కడైనా కూడా వెనకాల సపోర్టివ్ ఉంటారా మీకు? సపోర్టివ్ అంటే ఇప్పుడు ఎలక్షన్ అప్పుడు అనుకో ఫైనాన్షియల్ సపోర్ట్ లేదా పోయి ఓటు అడగటము బాధ్యతగా అది అన్ని ఫ్యామిలీలు చేస్తారు కాబట్టి చేస్తారు తప్ప చాలా మటుకు మీరు చూస్తే మహిళలు ముందుంటే వెనకాల నడిపిస్తారు. అసలు ఎమ్మెల్యే ఉండరు, మొగుడు కూర్చొని చైర్ లో ఆయన నడిపిస్తూ ఉంటారు. జడ్పీ చైర్మన్ మాకు చిత్తూరులో ఇక్కడ వైఫ్ ఉండదు, హస్బెండ్ కూర్చొని ఆయన సంతకం మాత్రం పెడుతుంటుంది, మిగతా ఈయన డిక్లేర్, చైర్ కూడా ఆయన కూర్చొని ఉంటాడు. సో ఇక్కడ మన మీద నమ్మకంతో మా ఇంట్లో మా హస్బెండ్ కూడా నా మీద బాగా కాన్ఫిడెన్స్, తను ఫైట్ చేయగలదు, తను తెలుసుకోగలదు, నేర్చుకోనన్నా చేయగలదనే ఒక మన పాజిటివ్ మన మీద నమ్మకం ఉండటం వల్ల మనని ముందుకు నడిపిస్తూ వాళ్ళు వాచ్ చేస్తూ ఉంటారు. సో అలా చేయటం వల్ల నేను తెలుసుకోగలిగినాను రాజకీయాలు ఏంటి అనేది తెలుసుకోగలిగాను. కింద స్థాయి నుంచి లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా 2 times నేను చేశాను కాబట్టి. సో ఎలక్షన్ అంటే ఏంటి, అభిమానం వేరు, ఎలక్షన్ వేరు. ఆ ఎలక్షన్ 2-3 daysలో కులము డబ్బు అన్నీ కూడా కౌంటబుల్. కానీ మామూలుగా నువ్వు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు అభిమానం ఉంటే చాలు, మనం పిలిస్తే మనం వస్తున్నామంటేనే మొత్తం వచ్చేస్తారు, ఊరు వచ్చేస్తారు. సో ఎలక్షన్ కి అభిమానానికి చాలా తేడా ఉంటుంది. అది మనకు ప్రూవ్ అయింది అంటే యాక్చువల్గా ఎవరికైనా కూడా అది అభిమానం వేరే, ఎలక్షన్ వేరే. సో క్లుప్తంగా చెప్పాలంటే మీరు ఆయన ఇంపాక్ట్ ఈ 2019లో ఉంటుందని మీరు అనుకోవట్లేదు ఎట్ దిస్ పాయింట్? చిరంజీవి గారిది అయితే ఇంపాక్ట్ ఉండదు. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెడితే ఒకవేళ ఎలక్షన్కి వెళ్తే మరి ఆ క్యాస్ట్ ఓటింగ్ ఆయన చీల్చగలిగితే టీడీపీకి మైనస్ అయ్యే అవకాశం, అది మీకు ప్లస్ అవుతుంది అంటారు ఆటోమేటిక్గా. సో రోజా గారిని మంత్రి గారిగా చూడబోతున్నాం, హోమ్ మినిస్టర్ లేకపోతే మహిళా శిశు సంక్షేమ. ఇప్పుడే తట్టుకోలేకపోతున్నారు మీరు ఇలా అంటే, అసలు నన్ను గెలవనీయకుండా ఎలా ఓడించాలన్న ప్రయత్నంలో ఉంటారు అందరు కలిసి. పార్టీలో మీరంటే అంటే అలా ఉండదా? పార్టీలో పోటీలు ఏముండదు, అట్లే ఉండదు. అందరూ అక్క అక్క, నాకన్నా పెద్దవాళ్ళు కూడా నన్ను అక్క అంటారు. ఇప్పుడు హోల్సేల్ అక్కలాగా అయిపోయారు, నేను హోల్సేల్ అక్క అయిపోయారు. అక్క 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 అంటారు పాపం ప్రతిదానికి కూడా. ఏదున్నా కూడా నన్ను ముందు పెట్టి నాకు సపోర్టివ్ గా అందరూ అనుకున్నారు. సో అది హ్యాపీ అయినా. అక్కడ గ్లామరు, ఇక్కడ రాజకీయాల్లో గ్రామరు, ఈ రెండు మెయింటైన్ చేస్తూ మీరు ఈ షాపింగ్లు, చీరలు, కాస్ట్యూమ్స్ తీసి పెట్టుకోవడాలు అంటే ఇలాంటి చిన్న విషయాలు కూడా మీరు పట్టించుకోక తప్పదు, బికాస్ తెర మీద కనిపించాలి. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా నాకు హెయిర్ స్టైల్స్, కాస్ట్యూమ్స్, జ్యువెలరీ మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసినా కూడా పొలిటికల్ గా మగవాళ్ళు మనం ఏం మాట్లాడామని చూస్తారు, ఆడవాళ్ళు మనం ఏం చీర కట్టుకున్నామని చూస్తారు. సో యూత్ ఎలా ఉన్నారు, అందంగా ఉన్నారా లేదా అన్నది చూస్తారు. సో అందరినీ మనం సాటిస్ఫై చేయాలి అంటే గ్లామర్ ఉండాలి, అన్నీ ఉండాలి. అండ్ ఇప్పుడు నా రచ్చబండ కూడా చాలా ఒక సోబర్గా వెళ్ళే స్టోరీ. సో దానికి తగ్గట్టు డ్రెస్సింగ్, సో అది చూసే వాళ్ళు కూడా మీరే ప్లాన్ చేసుకుంటారు? నేనే చేసుకుంటాను. చాలా కష్టం, ఇంట్రెస్ట్ అంతే. అదే అంటారు కదా, ఇష్టం ఉంటే కష్టం ఏదో ఉండదని. సో నాకు ఇష్టం, నాకు ఇంకా వేరే అవగేషన్స్ ఏమి లేవు. ఇది ఈ రచ్చబండ అండ్ పొలిటికల్ రచ్చబండ అంటే ఈ రెండు చూసుకుంటూ. అంటే ఆ టైటిల్ ఎందుకు పెట్టానంటే రాజశేఖర రెడ్డి గారు, సో మనం ఇంత చేసిన ప్రజలకి ఎందుకు మనకి ఇంత ఓటింగ్ తగ్గింది. యాక్చువల్గా ఓటింగ్ తగ్గింది అంటే అప్పుడు మహాకూటమి ఒకటి, పిఆర్పి ఒకటి. బలమైన కూటమి పిఆర్పి ఉండగా గెలవటమే పెద్ద విషయం. ఆ టైంలో ఎంత పొలిటికల్
గేమ్ జరిగిందో మీరు చూశారు. కానీ ఆయన ఏమనుకున్నారంటే నేను ఇంత మంచి చేశాక నాకెందుకు తగ్గింది, సో ఎక్కడో లోపం, మనం ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు నిజమైన అర్హులకి దొరికాయా లేదా అనేది తెలుసుకోవాలని ఆ రచ్చబండ పెట్టారు. సో దాంట్లో ఆయన మిస్ అయిపోయారు కదా చనిపోవటం వల్ల. సో ఆయన పేరు ఎప్పటికీ గుర్తుండాలని ఆ టైటిల్ తీసుకురావటం జరిగింది. అది మీకు మనసుకి దగ్గర అండ్ ఆఫ్ కోర్స్ అది నాకు అది ఆయనను గుర్తు పెట్టుకోవాలి ప్రజలందరూ అని ఆ టైటిల్ని అలా సొంతం చేసేసుకున్నా. చాలా ఒక పాట పాడరా ప్లీజ్. నేను మీ పాట పరిగెత్తి పాడవద్దు, పర్లేదు, ఏదైనా మీరు ఒక దేశభక్తికి ఏమో లేకపోతే దడదడ లేదు మీ సినిమా పాట అయినా సరే నాకు ఆ బాగా గుర్తొస్తూ ఉంటాయి. ఏ సాంగ్ అంటే మామూలుగా రాజకీయాలు అంటే మనకి సెపరేట్ చేస్తాం జీవితం నుంచి, వీళ్ళు మామూలు మనుషులను చూడడం ఇప్పుడు వస్తుంది అనమాట. అది కాబట్టి మిమ్మల్ని అన్ని కోణాల నుంచి చూపించే ప్రయత్నం ఇవాళ IPL లో. కాబట్టి నా వాయిస్ బేస్ వాయిస్ అది పాలిటిక్స్ కే పనికి వస్తుంది, పాటలకి పనికి వస్తుంది. బేస్ వాయిస్ పాటలు ఇప్పుడు దున్నేస్తున్నాయండి అన్ని కూడా, మాస్ పాటలు అన్ని కూడా. అందరితో యాక్ట్ చేశారు కదా బాలకృష్ణ గారు, బాలకృష్ణ గారితో హైయెస్ట్ మూవీస్. ఇప్పుడు చూస్తే ఏమనిపిస్తుంది ఆయన అంటే చాలా అఫెక్షన్ గా ఉంటారు ఇప్పటికైనా కూడా. అమ్మ రోజా బాగున్నారా అంటారు, అసెంబ్లీలో అంతమంది ఉన్నా మాట్లాడిస్తారు. ఆయన ఎమోషనల్ బై నేచర్ అంటారు. ఆయన పాలిటిక్స్ సెపరేట్, పర్సనల్ సెపరేట్ గా చూస్తారు. వీళ్ళలాగా ఉమ్మని మొహాలు పెట్టుకోరు అలాగంతా. మీద నన్ను చూడగానే ఇలా అయిపోతుంది ఫేస్. ఎందుకు అంటే వచ్చి ఎక్కడ దులిపేస్తారు, దుమ్ము దులిపేస్తారు. ఆ రోజు ఎందుకు దులుపుతాం, వాళ్ళు ఏదన్నా అంటే నేను ఎప్పుడు కూడా ఫస్ట్ అటాక్ ఎవరిని చేయను అండ్ ఫస్ట్ ఎవరిని కూడా హర్ట్ చేయను. మన్ని కానీ మన పార్టీని కానీ మన అధ్యక్షుని కానీ అనవసరంగా అన్నప్పుడు మాత్రం రియాక్ట్ అవుతాను నేను. అంతేగాని మీరు ఎప్పుడైనా చూడండి, నేను ఎక్కడ ముందుకెళ్ళి ఎవరన్నా తిట్టాలని ప్లాన్ చేసుకొని రావటం అనేది ఎప్పుడు లేబుల్ వేస్తారు. రోజా గారు బాగా నోరు ఎక్కువ, నోరు అవి ఇవి అని. బట్ వాయిస్ పెద్దది అంతే, నోరు ఎక్కువ కాదు. డాన్స్ బాగా చేయగలను, పాటలన్నీ మనకి రాదు. నాకు పిచ్చి డాన్స్ అంటే. సో ఇప్పుడు కూడా పాట వేస్తే అసలు ఆగలేదు, మీరు చూస్తుంటారు కంపల్సరీగా నా డాన్స్ చూడటానికే ప్రతి ఒక్కరు స్టార్టింగ్ నుంచి చూస్తారని మా డైరెక్టర్ కంపల్సరీగా డాన్స్ చేయాలంటారు. ఎప్పుడైనా నాకు ఈరోజు టైర్డ్గా ఉంది వదిలేండి అంటే, అయ్యో దాన్ని చూడటానికి ఎంతమంది ఉన్నారమ్మా, డాన్స్ లేదు అసలు లేదు. నేను కూచిపూడి నేర్చుకున్నాను చిన్నప్పుడు, 4th క్లాస్ 5th క్లాస్ చదివేటప్పుడు. ఇప్పుడు ఒక 1 year అంతే. దానికి దీనికి సంబంధమే ఉండదు, న్యాచురల్ గా వచ్చేది. సినిమా డాన్స్ కి క్లాసికల్ డాన్స్ కి సంబంధమే ఉండదు. సో జబర్దస్త్ లో కంపల్సరీ సాంగ్ డాన్స్ వేయిస్తారు. అండ్ నేను రష్మి చేస్తే మా ఇద్దరి కెమిస్ట్రీ బాగుంటుంది. తను బాగా కృష్ణ గారి లాగా ఫాలో అయిపోతుంది. మీరు చేయండి మేడం నేను చూసి ఫాలో అయిపోతాను అంటుంది. ఒక సైడ్ చూస్తూనే ఫాలో చేసేస్తుంది. సో నాకు టెన్షన్ ఉండదు, నాకేమనిపిస్తే నేను చేస్తాను, తను ఫాలో చేసేస్తుంది. ఇట్స్ బిగ్ డిలైట్ మీతో మాట్లాడడం మేడం, బికాజ్ ఎంత క్లారిటీతో ప్లెయిన్గా మీరు అంటే ఇప్పుడు అర్థమవుతుంది మీరు చెప్పే మాటల వెనకాల ఎంత కన్విక్షన్తో. బికాస్ ఇంత సబ్జెక్ట్ గ్యాదర్ చేయడం మామూలు విషయం కాదండి, విషయ అవగాహన పెంచుకోవడం. బికాజ్ ఇంత బిజీగా ఉంటూ మీరు అన్నట్టు నిజంగా గ్లామర్ ప్రపంచంలో మీరు కావాలంటే హాయిగా మేకప్ వేసుకుని AC కార్వాన్లో కూర్చుని ఏంటి షార్ట్ రెడీ అనగానే వచ్చి కొబ్బరి బొండం తాగేసి హాయిగా కంటిన్యూ అయిపోయి చెప్పిన ఒక 2 డైలాగులు చెప్పి మళ్ళీ వెళ్ళి ఏసీలో కూర్చోవచ్చు. బట్ ఇంకా ఏదో కావాలని కోరుకున్నారు, ఒక కళ కన్నారు కాబట్టి రాజకీయాల్లోకి వచ్చారు. అండ్ అది నిజంగా ఈరోజు అందరికీ అవకాశం రాదు. నాకు బాగా ఇన్స్పిరేషన్ మా హస్బెండ్. నాకు హస్బెండ్ కాకుండా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పచ్చు. నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను. ఎందుకంటే తను కమ్యూనిస్ట్ భావాలు ఉన్నవాళ్ళు, అక్కడ పెరియార్ ఇది. సో విమెన్కి సపోర్టివ్గా ఉండాలి, విమెన్ రైట్స్ కోసం ఫైట్ చేస్తారు. సో దానివల్ల నాకు ఎప్పుడు కూడా ఫ్రీడమ్ ఇచ్చారు. ఫ్రీడమ్ ఇవ్వటమే కాకుండా ఇండివిజువల్ డెసిషన్స్ తీసుకునే అవకాశాన్ని కూడా ఇచ్చారు. సో అందరు ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటారు, పిల్లల్ని కంటారు, ఎవరో కూడా తెలియకుండా చచ్చిపోతారు. అలా ఒక మామూలు అమ్మాయిగా నువ్వు ఎందుకుంటావు, నీకు అంటూ అవకాశం వచ్చినప్పుడు నువ్వేంటో ప్రూవ్ చేసుకో అని ఎప్పుడు కూడా మోటివేట్ చేస్తుండేవాళ్ళు. సో లేకపోతే నాకు సినిమా ఫీల్డ్ సంబంధం లేదు, అసలు నాకు సినిమా ఫీల్డ్కి సంబంధం లేదు. నాకు డాన్స్ రాదు, నేను పెద్ద ఫేర్ కాదు, నేను పెద్ద హైట్ కాదు. ఎప్పుడైనా అన్నారా మీరు ఫేర్ కాదని? పెద్ద క్యాంపెయిన్ డార్క్ ఇస్ బ్యూటిఫుల్ అని. నేను అంటున్నాను అసలు ఒక సినిమా ఆర్టిస్ట్ అంటే మనకి అప్పుడు మేకప్, హెయిర్ స్టైల్, హీల్స్ అనేవి నాకు తెలియదు కదా. మనం సినిమా చూసినప్పుడు ఒక శ్రీదేవి, ఒక హేమమాలిని, ఒక రేఖ అంటే వాళ్ళు ఎంతో ఇంత పొడుగు ఉంటారు, ఇంత కలర్ ఉంటారు, ఇంత అందంగా ఉంటారు అనేది ఒక బ్రెయిన్లో ఉంటుంది. సో మనం ఇండస్ట్రీకి వచ్చినాక మనం కూడా బాగున్నాం అనేది అప్పుడు మనకు తెలిసింది. మనం కూడా భైరవదీపం లాంటి క్యారెక్టర్ చేసినప్పుడు ఒక రాజకుమారిగా బాలకృష్ణ అనేవారు, రాజకుమారి అంటే నువ్వే రోజా, అసలు ఇంకెవ్వరు సూట్ అవ్వరు లైఫ్లో. ఆ ముక్కు, ఆ స్మైలు, నీకే ఆ గెటప్ సూట్ అవుతుందని చాలాసార్లు ఆయన ఓపెన్గా
ప్లెయిన్గా చెప్పేస్తారు ఆయన కూడా. అసలు ఏమున్నా కూడా మనసులో పెట్టుకోవటం పొగటం ఏంటని ఈగో అంతా ఉండదు, చాలా కూల్గా ఉంటారు. మిగిలిన కోస్టార్స్ అలా కాదేమో, అంటే బికాస్ ఈగో కొంచెం ఈగో ఉంటుంది, పొగడరు తొందరగా. ఈయన మామూలుగా ప్లెయిన్గా చెప్పేస్తూ ఉంటారు. సో అలాంటి నేను ఒక ఆర్టిస్ట్ అవటం అంటే అది పెద్ద విషయం. అలాగే పాలిటిక్స్లో జీరో నాలెడ్జ్, ఎందుకంటే నేను ఎప్పుడు పాలిటిక్స్ గురించి ఆలోచించే సమయం కూడా లేదు. నేను చిన్న ఏజ్లోనే ఇంటర్ అవగానే వచ్చేసాను ఫీల్డ్కి. ఇంకా వచ్చినప్పటి నుంచి షూటింగ్ 24 గంటలు. సో ఇంకో ప్రపంచం నాకు తెలిసేది కాదు. మా అన్నయ్యలు అంటే బాగా ఇష్టం నాకు. మా అన్నయ్యలు, నేను, నా షూటింగ్ తప్ప నాకు ఇంకేం తెలిసేది కాదు. అట్లాంటి నేను పాలిటిక్స్లో సర్వైవ్ అవటం అనేది ఓన్లీ మోటివేషన్. మా పెద్దన్నయ్యకి బాగా పొలిటికల్ అవగాహన ఉంటుంది. ఫోన్ చేసి చెప్పుకుంటూ ఉంటారా, ఇలా అన్నారు నన్ను చూడండి అని? ఎవరు? మీ వారికి కానీ? అసలు ఎవరైనా నెగిటివ్ కామెంట్స్ నాకు వాట్సాప్ చేసినా ఫోన్లో చెప్పినా వాళ్ళకి అయిపోతుంది ముందు. ఎందుకంటే నేను ఎమోషనల్ కదా. సడన్గా మీరు చెప్తే తను ఎలా రియాక్ట్ అవుతుందో ఇలాంటివి ఏవి చెప్పొద్దండి అని చెప్తారు. సో అది ముందే నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళిపోయి ఉంటాయి. మా అన్నయ్య కానీ మా హస్బెండ్ కానీ ఎవరికి చెప్పొద్దండి, ఎందుకంటే ఇంకా ఎక్కువగా ఎమోషనల్ అయిపోయి ఇంకేమంటాను అని భయం వాళ్ళకి. సో కన్స్ట్రక్టివ్గా మాట్లాడేటప్పుడు ఒక కామెంట్ చేయటం వేరే, కామెంట్ చేయడానికే ప్రెస్ మీట్ పెట్టడం వేరే ఉంటుంది కదా. సో ఆ డిఫరెన్స్ ఉండాలి. ఎప్పుడు అటువైపు ఎమోషన్ వైపుకి నన్ను వెళ్ళనీయకుండా చూసుకుంటుంటారు. అండ్ పొలిటికల్గా డిస్కషన్ మా పెద్దన్నయ్యతో ఫోన్ మాట్లాడినా కూర్చున్నా కూడా ఆయనకి బాగా రాజకీయాలు అంటే అవగాహన ఉంటుంది కాబట్టి జనరల్ డిస్కషన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే నా బ్రెయిన్ వచ్చి కంప్యూటర్ ఫోల్డర్ అంటాడు మా అన్నయ్య. సో ఏదైనా చెప్తూ ఉంటే తను వేసి పెట్టుకుంటుంది, అవసరం ఉన్నప్పుడు అవి మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే మనము ప్రతి ఇష్యూ మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ మనకి ఆ ఇష్యూ గురించి తెలుసుంటే మనం మాట్లాడేటప్పుడు కాన్ఫిడెన్స్ వేరేలాగా ఉంటుంది. మనం ఒక మాట మాట్లాడినా మనకు 100 విషయాలు తెలుసుంటే మన ఫేస్లో ఆ కాన్ఫిడెన్స్, కానీ వాడు ఏదైనా మాట్లాడి మనం ఆన్సర్ చెప్పగలము అన్న ఒక కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఆ డిస్కషన్ డిబేట్ డిఫరెంట్గా ఉంటుంది. లేకపోతే ఏం అడుగుతాడో ఎక్కడ దొరికిపోతావు అని టెన్షన్గా ఉంటే కష్టం పాలిటిక్స్లో సర్వైవ్ అవటం. అంటే నార్మల్గా చాలామంది ఏమీ తెలియకుండా ఎమ్మెల్యేలు వెళ్ళే వాళ్ళు ఉంటారు, అలా ఉంటే ఓకే. కానీ మనలాగా ఫుల్గా న్యూస్లో ఉండాలి అంటే డిస్కషన్స్కి వెళ్తాము, డిబేట్స్కి వెళ్తాము, అదే అంటున్నా. ఫుల్ టైం ఉండేటప్పుడు ఖచ్చితంగా మనకు తెలిసి ఉండాలి. అన్నీ అలా తెలుసుకుంటున్నారు మీరు, మంచి ఎనర్జెటిక్గా మీకు కావాల్సినవన్నీ చేస్తున్నారంటే అట్ ద సేమ్ టైం. సో ఇట్స్ వండర్ఫుల్ థింగ్ అండి. రోజా గారు, మీటింగ్ యూ వాస్ గ్రేట్ టుడే. లాస్ట్ టైం మిమ్మల్ని మీ వారిని కలిపి మీ ఫ్యామిలీని ఇవాళ యాజ్ అన్ ఇండివిజువల్ ఒక మహిళగా మిమ్మల్ని తెలుసుకోవడం చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. మీ కళలన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. డ్రీమ్స్ అని నావి నెరవేరితే చాలా మంది నెరవేరినట్టు నా వల్ల తెలుగు రాష్ట్రంలో ఖచ్చితంగా. ఎందుకంటే సిన్సియర్గా వితౌట్ ఎక్స్పెక్టేషన్ ఏమన్నా ఒక సలహా చాలా మందికి మంచి చేయాలని ఉంది. ఏదండి? ముఖ్యమంత్రి గారికి ఏమన్నా సలహా ఇస్తారా? వాళ్ళ ఐటీ ముఖ్యంగా మన ఐబీ ముఖ్యంగా ఆయన తీసుకుంటారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆయన ప్రతిదీ కూడా ప్రతిపక్షం అంటే విమర్శగా తీసుకుంటున్నారు తప్ప విమర్శ ఎందుకు చేస్తున్నారు, ఆ విమర్శలో ఎంత నిజం ఉంది, అది మనం ఎందుకు కవర్ చేసుకోవాలనేది ఆయన ఎప్పుడు ఆలోచించడం లేదు. సో ఈరోజు మనకి 10 years హైదరాబాద్లో ఉండే అవకాశం ఉన్నా కూడా ఇక్కడ ఉంటూ మన రాష్ట్రంలో ఉన్న సమస్యల్ని కొంచెంగా దూరం చేస్తూ ఆ తర్వాత రాజధాని కడుతూ ఆయన ఈరోజు ఫుల్గా కట్టినా లేదా స్టార్ట్ చేసినా ఆయన పేరే ఉంటుంది కదా లైఫ్ లాంగ్. అలా కాకుండా ఈరోజు హైదరాబాద్ నుంచి పారిపోయే తప్పులు చేసి పారిపోయి అక్కడ రైతుల భూములు లాగేసుకొని సో రాజధాని కొట్టి కట్టుతూ అవి కుంచుకుపోతూ ఎందుకు ఈ కన్ఫ్యూషను, ఈ టెన్షన్స్, ప్రజల సమస్యలు తీర్చకుండా, రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపించకుండా, ప్రత్యేక హోదా సాధించకుండా, సో ఎటు కాకుండా ఆయన ఉన్న పేరును కూడా పోగొట్టుకునే విధంగా అండ్ ఆయన స్టేట్మెంట్లు కూడా ఆయన మానసిక పరిస్థితి తెలిసే విధంగా చేస్తున్నారు. సో ఒక్కరోజు ఫుల్ టైం 24 hours ఆయన రూమ్లో ఒక్కడే కూర్చొని గతంలో నేనేంటి, ఏం చేశాను, ఇప్పుడు నేనేం చేస్తున్నానని ఆలోచించుకుంటే ఖచ్చితంగా మార్పు వస్తుందని నేను అనుకుంటున్నాను. సో మీ సలహా అందిన అనకపోయినా జనం విన్నారు. లేదు, ఎవరైనా కూడా మనం ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత మన చుట్టూ మనకి మైనస్ చెప్పే వాళ్ళకన్నా భజన చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో ఎవ్రీ సక్సెస్ఫుల్ పర్సన్ ఒక వారానికి ఒక రోజు 1 గంట 2 గంటలో వాళ్ళు మెడిటేషన్ లాగా ఒక రూమ్లో వాళ్ళు కూర్చొని గతంలో మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఏం చేయాలనే దాని మీద 1 గంట 2 గంటలు కనుక వాళ్ళు ఆలోచించగలిగితే మళ్ళీ ఫుల్ ఎనర్జీతో పాజిటివ్గా ముందుకెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. రోజా గారు, ధన్యవాదాలు ఈరోజు ఐ టీమ్తో మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. సో నైస్ టాకింగ్ టు యూ.